ఇక వాక్య ధ్యానంలోకి మనం అందరం అడుగు పెడదాం. దేవుని యొక్క మాట మనందరికీ అత్యధికంగా లభిస్తోంది, కావాల్సినంత దొరుకుతోంది, సమృద్ధిగా లభిస్తోంది. అవునా? మీలో సమృద్ధిగా వాక్యం దొరుకుతున్న వాళ్ళు చేయి చూపించండి. నా వరకు నాకు సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నీకు దొరకట్లేదురా నాన్న? అందరికీ సమృద్ధిగా వాక్యం దొరుకుతుందా? సంతోషం. అంటే ఈ మాట లోకపరంగా మాట్లాడుకుంటే సమృద్ధిగా ఆహారం దొరుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడుగుతారు. సమృద్ధిగా వాటర్ దొరుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడుగుతారు. కొంతమందికి వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటర్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. వాటర్ ప్రాబ్లమ్స్ సిటీస్లో కూడా కొన్ని అపార్ట్మెంట్స్లో వాటర్ దొరకదు, చాలా ఇబ్బందులు పడుతుంటారు కదా. సో ఆ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నీళ్లు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. పాపం నీళ్లు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. ఒకసారి ఒక ఫోటో చూశాను నేను. నులక మంచం మీద పిల్లాడిని కూర్చోబెట్టి కింద ఒక బేసిన్ పెట్టి పైనుంచి ఒక తల్లి స్నానం చేపిస్తుంది. అంటే ఆ స్నానం నీళ్లు కూడా బేసిన్లో పడితే ఈవిడ తర్వాత వాటిని ఏం చేస్తుంది? రీయూజ్ చేసుకుంటుంది. ఏ బట్టలు ఉతుక్కోవడానికో గిన్నెలు తోముకోవడానికో రీయూజ్ చేసుకుంటుంది అనమాట. అంటే నీటి ఎద్దడి, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు నీరు దొరక్క. కానీ నీరు సమృద్ధిగా దొరికిన వాళ్ళు మాత్రం నీటిని ఎలా వాడతారు? వెచ్చలవిడిగా వాడతారు. బకెట్తో పెట్టుకొని డొక్కులు ముంచుకొని పోసేసుకుంటానే ఉంటారు. కొంతమంది ట్యాప్ ఇప్పేసుకుని మీద పోసేసుకుంటానే ఉంటారు. అంటే వృధా వృధా వృధా, నీటి వృధా ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఎక్కడ? సమృద్ధిగా నీరు దొరుకుతున్న చోట. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఒక పాట ఉంది క్రైస్తవ సమాజంలో. నీ వాక్యము నీరై ఉండెన్, మా దాహము తీర్చుచుండెన్, ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము, నీ వాక్యము మాకియుమా, నీ వాక్యము మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను, దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను కదా. అందులో నీ వాక్యము నీరై ఉండెన్, మా దాహము తీర్చుచుండెన్, ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము, నీ వాక్యము మాకియుమా, నీ వాక్యము మాకియుమా. అంటే స్వచ్ఛమైన నీరు వంటి దేవుని వాక్యం మన హృదయాలను కడుగుతుంది, మన దాహాన్ని తీరుస్తుంది, మన అంతరంగాన్ని కూడా శుద్ధీకరిస్తుంది. ఉదక స్నానము చేత పవిత్రపరచబడి అన్నాడు ఎఫెసు పత్రికలో. ఉదక స్నానము చేత పవిత్రపరచబడి. నీరు లేకపోతే జీవితం లేదు, వాక్యం లేకపోతే నిత్య జీవితం లేదు. నీరు ఈ జీవితానికి ఎంత ముఖ్యమో వాక్యం నిత్య జీవితానికి అంత ముఖ్యం. అందుకే కల్తీ లేని కల్మషం లేని నీరు కావాలి, కల్తీ లేని కల్మషం లేని వాక్యం కావాలి. అలాంటి అద్భుతమైన సత్యవాక్యాన్ని మీరు సమృద్ధిగా పొందుకుంటున్నారు. ఆ సంగతి మీకు తెలుసు, మీ అంతరంగానికి తెలుసు, మీ ఆత్మీయ స్థితికి తెలుసు. మీకు సమృద్ధిగా వాక్యం దొరుకుతుందా? ఇప్పుడు చెప్పండి, చేయి చూపించండి, ఎంతమందికి సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది? వెరీ నైస్, అందరికీ సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది. ఇప్పుడు సమృద్ధిగా వాక్యం దొరుకుతున్నవాడు ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంతో ఉండాలా? మంచి ఆహారం దొరుకుతున్నవాడు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. మంచి వాటర్ దొరుకుతున్నవాడు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. మరి మీరు ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా అనేది మీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో. మీరు చదువుకున్నారు చాలాసార్లు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేసుకోండి అన్నాడు? పరీక్షించుకున్నాడు. సమృద్ధిగా వాక్యం దొరుకుతున్నప్పుడు మీరు చాలా చాలా బలవంతులుగా కనబడాలి, బలవంతురాళ్ళుగా కనబడాలి,
శక్తి కలిగి ఆసక్తి కలిగి పనిచేసే బిడ్డలుగా ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే ఈ దేవుని సేవ అనేది, చాలాసార్లు చెప్పాను మీకు, దేవుని సేవ అనేది వాక్యంతో ముడిపడి ఉంటుంది. వాక్యం లేకుండా అసలు దేవుని సేవ ఉండదు, ఎక్కడా ఉండదు. ఉందంటే అది అసలు దేవుని సేవ కాదు. దేవుని సేవ ఇప్పుడు దేంతో ముడిపడి ఉంటుంది? వాక్యంతో ముడిపడి ఉంటుంది. ఇది శరీర సంబంధమైన సేవ కాదు, హృదయ సంబంధమైన సేవ. ఈ సేవలో హృదయాలను కట్టడం, హృదయాలను బాగు చేయటం, హృదయాలను ఆలోచింపచేయటం, హృదయాలను సంస్కరింపచేయటం ఉంటుంది. అంటే మనిషిని కూర్చోబెట్టి ఆత్మీయ ఆరాధనలో పాలిభాగస్థుడిగా చేసి ఆ వ్యక్తి దేవునితో సహవాసం చేసేట్టుగా, దేవుని ఆలోచనలో మమేకమయ్యేట్టుగా, దేవునిని తన హృదయంలో ప్రతిష్ఠించుకుని తన అడుగులు ముందుకు కదిలి సాగేట్టుగా, ఆ రీతిగా ఎవరినైతే మనం సిద్ధపరుస్తామో అది దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన పరిచర్యగా పిలువబడుతుంది. అలా లేని పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య కాదు. మీరు ఇక్కడికి వచ్చింది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. మీరు ఇక్కడికి వచ్చింది దేవుని వాక్యంతో మిమ్మల్ని కట్టుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, కడుక్కోవడానికి, అద్భుతమైన ఆత్మీయ స్థితిలో వర్ధిల్లడానికి. దానికోసం మీరు ఇంత దూరం ప్రయాణం చేసి వస్తున్నారు, ఇంత దూరం ప్రయాణం చేసి. సో మీ ప్రయాణానికి సార్థకత చేకూరాలి అంటే, మీ ప్రయాసకు సార్థకత చేకూరాలి అంటే మీరు మీ క్రియలను పరీక్షించుకోవాలి. మీ క్రియలను పరీక్షించుకోవాలి. నా క్రియలు బాగుంటే నా విశ్వాసం బాగున్నట్టు, నా క్రియలు బాగోకపోతే నా విశ్వాసం బాగలేనట్టు. రక్తం ఫుల్గా ఉందంటే మంచి తింటున్నాం అని అర్థం. రక్తం తగ్గినా, రక్తం చెడిపోయినా ఏదో చెడ్డ తినేస్తున్నాం అని అర్థం. అర్థమైందా? రక్తం సమృద్ధిగా ఉంది, మంచిది తింటున్నాం, మంచి ఆహారం తింటున్నాం. రక్తం బాగాలేదు, రక్తం చెడిపోయింది, రక్తంలో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైరస్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఏదో చెడ్డది లోపలికి పోతుంది. ఇప్పుడు సమృద్ధిగా వాక్యం దొరుకుతున్నటువంటి దేవుని పిల్లలైన మీరందరూ కూడా మరి మీ క్రియలను పరీక్షించుకుంటున్నారా? అందరూ ఎవరికి వారు మీ క్రియలను పరీక్షించుకుంటున్నారా? పరీక్షించుకోవాలి. అందులో మొదటిది క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో కనబడటం. ఎంతమంది పాస్ అవుతారు ఆ పరీక్షలో? చేయి చూపించండి. ఈ సంవత్సరం అంతా నేను క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో కనబడ్డాను. ఎంతమంది? ఈ సంవత్సరం అంతా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నేను దేవుని సన్నిధిలో కనబడ్డాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూసారా? చాలా తక్కువ మంది ఉన్నారు. సగానికి పైగా మిస్ అయిన వాళ్ళే ఉన్నారు. అసలు ఎందుకు మిస్ అయ్యారు? వ్యాలిడ్ రీజన్ ఉంటే పర్లేదు. వ్యాలిడ్ రీజన్ అంటే ప్రయాణం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆరోగ్యం సహకరించలేనప్పుడు, ఏదో అత్యవసర విపత్తు, అత్యవసర పరిస్థితి మీద పడిపోయి ఇంక నేను ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళలేనని బాధతో మానేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఆనందంగా మానరు. వాళ్ళకి బాధ ఉంటుంది మనసులండి. అయ్యో నేను ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాను, మిస్ అయిపోయిన బాధ ఉంటుంది. ఆ బాధతో వాళ్ళు మానేసినా, ఆ వారం దేవుని సన్నిధిలో కనబడకపోయినా వాళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతారు. వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళు పరిస్థితి అనుకూలించక రాలేదు తప్ప, పరిస్థితి అనుకూలిస్తే వచ్చేస్తారు. కొంతమంది వర్షం వస్తే రెయిన్ కోట్లు వేసుకుని దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వర్షం వస్తే గొడుగులు వేసుకుని దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే అదంత ఇంపార్టెంట్ అనుకుని. సో మీరు మీ ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుతున్నారు అనడానికి మొట్టమొదటి సంకేతం ఏమిటి అంటే దేవుని సన్నిధిని మిస్ చేసుకోకపోవటం. నేను ఆరాధించడానికి ప్రభు సన్నిధికి వారానికి ఒక్కరోజు మాత్రమే వెళుతున్నా, అక్కడ నేను ఆరాధనలో పాల్గొంటున్నా, ఆయనతో సహవాసం చేస్తున్నా, నా దేవుని పిల్లలందరితో సహవాసంలో ఉంటున్నా అని అనుకునేవాళ్ళు ఆరాధనలో క్రమం తప్పకుండా పాల్గొంటారు. అది దైవ భయం ఉంటుంది కాబట్టి వాళ్ళ హృదయాలలో ఆ దైవ భయంతో క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొంటారు. సో మీలో ఎంతమంది మరి పరీక్షలో పాస్ అవుతారో మిమ్మల్ని మీరు మొదట పరీక్షించుకోండి. సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది అన్నవాళ్ళు ఆ ఆహారాన్ని చిన్నచూపు చూడరు, ఆ సన్నిధిని చిన్నచూపు చూడరు. బయట మీకు ఎన్నో లాభాలు రావచ్చు, మీ వ్యాపారాల్లోనో ఉద్యోగాల్లోనో ఇంకోటో లాభాలు ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధి కంటే గొప్ప లాభం ప్రపంచంలో ఏముంది? మార్తా మరియా ఇద్దరిని కూర్చోబెట్టుకున్నప్పుడు ప్రభు అదేగా చెప్పారు. మార్తా, నువ్వు అనేకమైన పనులు కలిగి, విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. నా పాదాల దగ్గర కూర్చుని జ్ఞానాన్ని నేర్చుకుంటుంది, ఇది ఉత్తమమైనది అన్నారు ప్రభు. సాక్షాత్తు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు చెప్పండి, మీ వ్యాపారాలు మార్త స్థానంలో ఉండి చేస్తున్నారా? మీ ఉద్యోగాలు మార్త స్థానంలో ఉండి చేస్తున్నారా?
మీకున్న ఇంకేమైనా ఇతరతర కార్యక్రమాలు మార్త స్థానంలో ఉండి చేస్తున్నారా, లేక మరియ స్థానంలో ఉండి దేవుని వాక్యంని ప్రభు చేత మెప్పు పొందుతున్నారా, ఏం చేస్తున్నారనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. అంటే మీ ఆత్మీయ స్థితి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది నా ఆత్మీయ స్థితి, ఇది నా సామర్థ్యం, నా ప్రభువును నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అనడానికి ఇవన్నీ కూడా నా దగ్గరున్న సంకేతాలు అని మీరు చెప్పకనే చెబుతారు. ఇది సత్యం. ఇక రెండోది, ప్రభువు మనకు అప్పగించిన పరిచర్య, ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య పాత నిబంధన కాలం నుంచి ఉంది, ఇప్పటి వరకు ఉంది. పాత నిబంధన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆత్మ సంబంధమైన పరిచర్య నడుస్తూనే ఉంది. అయితే పాత నిబంధన కాలంలో శరీర సంబంధంగా కొన్ని పనులు చేయించాడు ప్రభు. అంటే వాళ్ళకి శిక్షణ ఇచ్చే క్రమంలో, వాళ్ళకి తర్పీది ఇచ్చే క్రమంలో శరీర సంబంధంగా కొన్ని పనులు చేయించడం జరిగింది. ఆ పనుల్లో మీరు చూడొచ్చు దైవ గ్రంథంలో నిర్గమకాండం 31వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. నిర్గమకాండం 31వ అధ్యాయము మొదటి నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రంలో హూరు మనుమడు ఊరు కుమారుడు అయిన బెసలేలను పేరుగల వానిని పిలిచితిని. బాగా అర్థం చేసుకోండి. కొన్ని పనులు ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఎలా వచ్చిందబ్బా అని మనం బుర్రపాడు చేసుకుంటాం. కొన్ని విచిత్రమైన పనులు ఉంటాయి. అవి స్టార్ట్ చేయడానికి మూల పురుషుడు ఎవరో ఒకరు ఉంటారు. మూల పురుషుడు అంటారు, ఆద్యుడు అంటారు అతన్ని. ఈ ఆద్యులకు జ్ఞానం ఇవ్వకపోతే చివరికి వ్యవసాయంతో సహా యెషయా గ్రంథంలో చెప్తాడు, అసలు ఆ రైతుకి జ్ఞానం ఇచ్చిందే నేనంటాడు. ఆ రైతు ఎవరో కాదు, మొట్టమొదటి రైతు ఆదాము. వరల్డ్లో ఫస్ట్ ఫార్మర్ ఎవరు? ఆదాము. మొట్టమొదట నేలను సేద్యపరిచి పంట పండించిన వ్యక్తి యాడమ్ అండ్ ఈవ్. వాళ్ళు మొట్టమొదట రైతులు. అందుకే ప్రపంచంలో తొలి వృత్తి ఏది? రైతు. ప్రపంచ తొలి వృత్తి రైతు, వ్యవసాయం. ఆ తొలి రైతు ఆదామైతే ఆదాముకు వ్యవసాయం నేర్పించింది ఎవరంటే దేవుడు. యెషయా గ్రంథంలో నల్ల జీలకర్ర చదును చేస్తాడు, నల్ల జీలకర్ర చల్లుతాడు, భూమిని ఇలా చదును చేస్తాడు, భూమిని దున్నుతాడు. అసలు ఈ విధంగా జ్ఞానం ఇచ్చింది ఎవరు అంటే నేనే అని చెప్తాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం రెఫరెన్స్ 23 నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. చెవియొగ్గిన మాట వినుడి, ఆలకించినని పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పెళ్ళలు నిత్యం బద్దలగొట్టున. అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లుతాడు, తెల్ల జీలకర్ర చల్లుతాడు, గోధుమలు వరుసగా విత్తుతాడు, ఎవరు తాను ఏర్పరిచిన చేనులో చల్లుతాడు, దాని అంచునేమో మిరప మొలకలు వేస్తాడు. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధిస్తున్నాడు అన్నాడు. చూడండి జాగ్రత్తగా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా సరే ఆ పని దేవుడు నేర్పిస్తాడు. నేర్పించకపోతే ఎవరికి రాదు. అంతెందుకు, సానిక ఫస్ట్లో మూల పురుషుడు అని ఆది కాండంలో ఈ మ్యూజిక్ సితారా వాడుక చేసేవారికి మూల పురుషుడు అని చెప్పి ఇక్కడ ఒక వ్యక్తి పేరు రాయబడింది. అతని పేరేంటి? యోబాలు అనే ఒక ఆయన ఉన్నాడు. అతడు సితారాను సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడు అంట. 4:21 ఆది కాండం. అంటే మ్యూజిషియన్స్ అందరికీ పితామహుడు. మ్యూజిషియన్స్ అందరికీ పితామహుడు ఎవరు? యోబాలు మ్యూజిషియన్స్ అందరికీ పితామహుడు. అది వీళ్ళందరికీ ఆయన వీళ్ళ గురుగారు అనమాట. వీళ్ళందరికీ గురుగారు ఎవరు? యోబాలు. అక్కడ స్టార్ట్ అయింది మ్యూజిక్. ఆది కాండం 4వ అధ్యాయంలో 21వ వచనంలో స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. అతని సహోదరుని పేరు యోబాలు, ఇతడు సితారాను సానికను. అంటే సానిక అంటే పిల్లన గ్రోవి, ఫ్లూటు, సితారా, ఫ్లూటు, ఇవన్నీ వాడుక చేసే వాళ్ళందరికీ ఎవరట? మూల పురుషుడు అన్నాడు. మూల పురుషుడు అంటే ఇలాగా మీరు ఏది చూసినా కానీ ఆ పనికి ఒక మూల పురుషుడు ఉంటాడు. కంప్యూటర్ కనిపెట్టింది ఒక మూల పురుషుడు ఉంటాడు. సెల్ ఫోన్ కనిపెట్టినందుకు ఒక మూల పురుషుడు ఉంటాడు. అలాగే బల్బు ఒక మూల పురుషుడు ఉన్నాడు. ట్రైన్, ఫ్లైట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ దిస్ వరల్డ్, దెర్ ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ దట్
దాన్ని ఏమంటారు, ఇన్నోవేషన్, అంతే కదా, ఇన్వెన్షన్, సారీ. అక్కడ ఒక ఫాదర్ ఉంటాడు, అది కనిపెట్టిన ఒక ఫాదర్ ఉంటాడు, దాన్ని సిద్ధపరిచిన వాడు ఒకడు ఉంటాడు, దానికి మూల పురుషుడు ఒకడు ఉంటాడు. అర్థమైందా? పితామహుడు అంటారు తెలుగులో అయితే. సో అలాగా ఈ బెసలేలు అనే ఒక వ్యక్తిని ఎన్నుకొని దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చి అతన్ని కూడా ఒక మూల పురుషుడిగా తీర్చిదిద్దాడు. దేనికి అంటే, ఇప్పుడు నిర్గమకాండం 31 అధ్యాయానికి రండి. నిర్గమకాండం 31 అధ్యాయంలో 3వ వచనం, 31:3, విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును. చూడండి, విచిత్రమైన పనులంట. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఒకటే మెటీరియల్ బంగారమే, మెటీరియల్ వెండే, కానీ దాంతో చేసే ఆర్నమెంట్స్ ఉంటాయి చూసారు, అబ్బో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఉంటాయి అక్కడ. ఆర్నమెంట్స్ అన్ని రకరకాల విధాలుగా పొదిగి సరిదిద్ది సెట్ చేసి చూడగానే ఆకర్షణీయంగా తయారు చేసి, ఆ పని, ఆ అల్లికలు, చిన్న చిన్న పూసలు, చిన్న చిన్న రింగులు, వాటితో చేసిన డిజైన్స్ చూడగానే మెస్మరైజ్ అయిపోతారు కదా ఆడవాళ్ళు. వెంటనే కొనేసుకోవాలనుకునేంత అందంగా వాటిని డిజైన్ చేసి పెడతారు. వాటిని అంత అందంగా అలంకరించి బాక్సెస్లో పెట్టి మీకు చూపిస్తారు కదా. సో వీటన్నిటికీ మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు బెసలేలు. ఏం పేరు అతని పేరు? బెసలేలు. విచిత్రమైన పనులు కల్పిస్తాడట. తర్వాత బంగారుతో, వెండితో, ఇత్తడితో పనిచేస్తాడట. పొదుగుటకు రత్నాలు, సానబెట్టుటకు కర్రను కోసి, చెక్కుటకు సమస్త విధములైన పనులు చేయుటకు. అంటే ఇతని దగ్గర 2 ఉన్నాయి టాలెంట్లు. ఒకటి వడ్రంగి పని ఉంది, రెండోది కంసాల పని ఉంది. ఈయన కంసాల పని చేయగలుగుతున్నాడు, రెండోది వడ్రంగి పని చేయగలుగుతున్నాడు. అంటే కంసాలులకు వడ్రంగులకు మూల పురుషుడు ఒకడే అన్నమాట. అతని పేరేం పేరు? బెసలేలు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. అసలు వడ్రంగి పని ఎలాగెళ్ళిందయ్యా ప్రపంచం మొత్తానికంటే, ఎవడో ఒకడే మొదలు పెడతాడు, 100 మంది మొదలు పెట్టరు ఎక్కడ కూడా. ఒక ఇన్వెన్షన్ వచ్చింది బయటకంటే ఎవరో ఒకరే. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, ఆ తర్వాత ప్రపంచం అంతా బల్బు వాడుకలో పెట్టుకుంది. థామస్ ఆల్వా ఎడిసన్ అని ఆయన కష్టపడకపోతే బల్బు లేదు. ఇప్పటికీ ఆ లాంతర్దీపాలే. ఆ లాంతర్దీపాలు కనిపెట్టడానికి కూడా ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరో మరి మూల పురుషుడు. గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు. ఈ గ్రహం బెల్ వల్ల ఫోన్స్ ఇంకా అప్డేట్ అవుతూ వచ్చాయి, రకరకాల ఫోన్స్ వచ్చినాయి. దాని నుంచి ఆలోచన చేశారు. రైట్ బ్రదర్స్ వాళ్ళు విమానానికి పునాది వేశారు. అంటే ఇలాగా ప్రపంచంలో చాలామంది కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ప్రజల్లోకి తీసుకురాగలిగారు. అంటే జ్ఞానం అవసరంగా ఊరికొచ్చేద్దటది జ్ఞానం. ఆ జ్ఞానం లేకుండా ఏది ఎవ్వరూ చేయలేరు. అది దేవుడే ఇవ్వాలి. రైతుకు జ్ఞానం ఇచ్చినవాడు ఆయనే, వడ్రంగి పని మనుషులకు నేర్పించినవాడు ఆయనే, కంసాలి పని మనుషులకు నేర్పించినవాడు ఆయనే. అసలు సమస్త విషయాలు భూమి మీద మనిషికి అందుబాటులో ఏర్పాటు చేసి వాటిని తవ్వుకొని తీసుకోవటానికి, కనిపెట్టి వాడుకోవటానికి మనిషికి జ్ఞానం, వివేకం సమృద్ధిగా అనుగ్రహించింది ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఉన్నదాన్నే మనం కనిపెట్టగలం, ఉన్నదాన్నే వాడుకోగలం. లేని దాన్ని ఎక్కడి నుంచి తేగలం? మనం ప్రకృతిలో ఉన్న వనరులనే మనం వాడుకోగలం. ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్నే మనం సొంతం చేసుకోగలం. ప్రకృతిలో ఆల్రెడీ ఉన్న టెక్నాలజీనే మనం తీసుకోగలం. లేని దాన్ని ఎక్కడి నుంచి తేగలం? పరలోకం నుంచి ఏమైనా దింపగలమా? దింపలేంగా. ఉన్నదాన్నే వాడుకోగలం. సో ఈ రీతిగా బెసలేలు అనేటువంటి జ్ఞాని దైవ జ్ఞానంతో నింపబడి పని మొదలు పెడుతున్నాడంట. ఇంతకీ పని దేనికి? వడ్రంగి పని మొట్టమొదట గృహాలకు కాదు, కంసాల పని మొట్టమొదట గృహాలకు కాదు. వడ్రంగి పని, కంసాల పని మొట్టమొదట ఎవరికి అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలకు వినియోగించటానికి వారికి జ్ఞానం ఇచ్చాడు. దేనికి? దైవ సంబంధమైన కార్యక్రమాలకు వినియోగించడానికి వారికి జ్ఞానమిచ్చి, వివేకమిచ్చి, వాళ్ళను ప్రేరేపించి ఆ పనిలో దేవుడు నిలబెట్టాడు. అక్కడి నుంచి పని అంటూ బయటకు వచ్చిన తర్వాత రకరకాలుగా వాడతారు, అంతే కదా. పని ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని రకరకాలుగా వాడతారు. ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు, ఐన్స్టీన్ ఉన్నాడు. ఐన్స్టీన్ చాలా బాధపడుతూ చనిపోయాడు చివరి దశలో. ఎందుకంటే అతను ఏ సిద్ధాంతాలను అయితే ప్రతిపాదించాడో ఆ సిద్ధాంతాలని బేస్ చేసుకుని అణుబాంబు కనిపెట్టారు. ఈ ఆటం బాంబు, ఈ అణుబాంబు, ఆటం బాంబు ఇవన్నీ కూడా మనిషి పతనానికి ఉపయోగించడానికి ప్లాన్ చేశారు. జపాన్లో హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద వేసినటువంటి అణుబాంబు దాటికి నేటికి ఆ నగరాలు కోలుకోలేదు.
అమెరికా చేసిన ఒక పనికిమాలిన పని. ఆ పనికిమాలిన పని వల్ల ఇప్పటికీ హిరోషిమా నాగసాకి పట్టణాల్లో చాలామంది అంగవైకల్యంతో పుడుతున్నారంటే కారణం ఒక బాంబు. దానికి ఆ శాస్త్రవేత్తలు చాలా ఫీల్ అయ్యారు, హట్ అయ్యారు. ఎందుకంటే మేము మంచి కోసం కనిపెట్టాం, వీళ్ళు దానికి ఎలా వాడుతున్నారు, దాన్ని చెడుకు వాడుతున్నారు. మేము మంచికి ఉపయోగపడుతుందని చూసాం, వీళ్ళు దానికి ఎలా 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 తీసుకెళ్లారు, దాన్ని చెడుకు తీసుకెళ్లారు. సో ప్రపంచంలో ఏదైనా కానివ్వండి, ఒక మూల పురుషుడు ఉంటాడు. ఆ మూల పురుషుడు కనిపెట్టబట్టే నువ్వు వాడుతున్నావు. ఇప్పుడు కెమెరా ఉంది, ఒక మూల పురుషుడు ఉన్నాడు. మైక్ ఉంది, ఒక మూల పురుషుడు ఉన్నాడు. ఫ్యాన్ ఉంది, ఒక మూల పురుషుడు ఉన్నాడు. అంటే ఇది ఉంటే బాగుంటుందని తీవ్రమైన పరిశోధనలు చేసి ఆలోచించి దైవజ్ఞానముతో వాటిని ప్రకృతిలో నుంచి బయటికి తీసిన వాళ్ళు, అదృశ్యంగా ఉన్న వాటిని మానవులకు దృశ్య రూపంలో తీసుకొచ్చిన వాళ్ళు. ఈవెన్ వాళ్ళు వాడుతున్న కీబోర్డు, ప్యాడ్, బాక్సెస్, ఎవ్రీథింగ్, మీరు వాడుతున్న ల్యాప్టాప్లు, సెల్ ఫోన్స్, చివరికి మీరు వేసుకున్న షూతో సహా, చెప్పులతో సహా, ప్రారంభంలో ఎవడో ఆలోచించినోడేగా. ఎవడో నడుస్తుంటే రాయి గుచ్చుకుపోయి ఉండాలి, అప్పుడు ఐడియా వచ్చి ఉండాలి. అరే నేను నడుస్తున్నప్పుడు రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి, ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి, ఏదైనా ఉంటే బాగుంటుందని అనుకున్నప్పుడు ఎవరో మూల 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 పురుషుడు, ఎవరో పురుషుడు లేదో స్త్రీ, ఎవరో తెలియదు, వాళ్ళు అనుకుంటారు ఏమని, కాళ్ళకి ఏమైనా రక్షణగా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు పాదరక్ష పుట్టింది. ఏం పుట్టింది? పాదరక్ష పుట్టింది. అది ఇది రోజు పెద్ద వ్యాపారం అయి కూర్చుంది, చెప్పుల వ్యాపారం. ఈ చెప్పుల వ్యాపారానికి, షూ వ్యాపారానికి ఎవడో మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడుగా. ఆయన ఉండబట్టే ఇవన్నీ వచ్చినాయి బయటికి. ఇప్పుడు ఈ చెప్పులు ప్రకృతిలో పెట్టింది ఎవరు మరి? దేవుడేగా. మెటీరియల్ దేవుడు పెట్టకపోతే మనకి చెప్పులు ఎక్కడ వస్తాయి, సాక్స్లు ఎక్కడ వస్తాయి? ఏమి రావుగా. సో ఎవ్రీథింగ్ ప్రకృతిలో ఉంది, దాన్ని బయటికి తీసుకురావడం మానవుడు నేర్చుకున్నాడు. మానవుడికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇంకే జీవరాశికి ఇవ్వలేదండి. నెక్స్ట్ సెమినార్లో వచ్చే పాట అదే. ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, వాటికి లేని జ్ఞానం మానవుడికి మాత్రమే ఎందుకుందని క్వశ్చన్ చేస్తూ ఒక పాట రాశాను. మానవుడికి మాత్రమే ఎందుకుంది? ఎన్నో జీవరాశులకు లేని ఆధిక్యత మానవుడికి ఎందుకు వచ్చింది? ఎందుకు మానవుడు ఏలిగ్గా ఉన్నాడు? ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఒకటే, అది దేవుడు. దేవుడు ఇవ్వకపోతే మానవుడికి జ్ఞానం లేదు, దేవుడు ఇవ్వకపోతే మానవుడికి ఆధిక్యత లేదు, దేవుడు ఇవ్వకపోతే, దేవుడు హెచ్చించకపోతే మానవుడు హెచ్చింపబడడు. ఇది సత్యం, రైట్? సో ఇప్పుడు బెసలేలు అనే ఆయన రత్నాలు పొదుగుతాడట, కర్రను కోసి చెక్కుతాడట, సమస్త విధములైన పనులు చేయుటకు జ్ఞానము, దాన్ని కూడా దేవుడేమన్నాడు? విద్య అన్నాడు. విద్య, జ్ఞానము, విద్య, వివేకం కూడా కావాలిగా. పని రానుడికి పని అప్పగించాం అనుకోండి, ఆ కర్ర అక్కడ పెట్టాల్సింది ఇంకో చోట ఎట్టేస్తాడు, ఈ ఇటుకి ఎక్కడ పెట్టాల్సింది ఇంకో చోట ఎట్టేస్తాడు. అలా అడ్డదిడ్డంగా కట్టేసి నాశనం చేసేస్తాడు పని, అంతే కదా. పని వచ్చినోడికి పని అప్పగించాలి, పని రానుడికి పని అప్పగిస్తే ఏం చేస్తాడు? నాశనం చేసేస్తాడు. ఇల్లు కట్టినప్పుడైనా, చివరికి పెయింట్లు వేసేటప్పుడైనా, లేదా వడ్రంగ పని చేయడానికైనా, లేకపోతే ఏదైనా రిపేర్, బైక్ రిపేర్కైనా ఏమి రానుడికి ఇచ్చేసారనుకోండి, బైక్ రిపేరు మొత్తం అన్నీ ఇప్పేసి మూలెట్టు కూర్చుంటాడు. ఇంకా దాన్ని ఎలా బిగించాలో కూడా వాడికి తెలీదు. అదే సమర్థుడు అనుకోండి, సౌండింగ్ చెప్పేస్తాడు రిపేర్ ఏంటనేది. మీరు బండి పట్టుకెళ్ళగానే ఒక ట్రైల్ వేసుకొస్తాడు, కారు పట్టుకెళ్ళగానే ట్రైల్ వేసుకొస్తాడు. సమర్థుడు, పనిలో నిపుణత గలవాడు, వెంటనే చెప్పేస్తాడు, సార్ దీనికి కంప్లైంట్ ఉంది చేసేద్దాం అంటాడు, అంతే. వెంటనే కంప్లైంట్ చేసేస్తాడు, పంపించేస్తాడు. అది నిపుణుడు. చేతగానుడు పని తగలేస్తాడు, చేతనైనడు పని నిలబెడతాడు, అంతేనా? ఎక్కడైనా అంతేగా. వంట వచ్చిన వాళ్ళు వంట బాగా చేస్తారు, వంట రాని వాళ్ళు మొత్తం తగలేస్తారు, అతికెళ్ళి కుండీలో పోయాలి, అంతే కదా. మరి చాలామంది పట్టుకెళ్ళి కుండీలో పోతుంటారు, వీళ్ళకి రాదు వంట, తగునమ్మా అని బయలుదేరతారు. నేను చేసేస్తానంటే ఇటు గరిటి దాకా ఉంటే వచ్చేది ఇటు వంట రాదు. దానికి ఒక పద్ధతి, దానికి ఒక నేర్పు, దానికి ఒక అనుభవం, ఇవన్నీ ఉంటాయి. లేదు మేము తగుదనమ్మా మేము చేసేస్తామని బయలుదేరితే ఇంకా అది ఎవడో తినడానికి పని చేయదు. అది ఎందులో పోయాలి? గోతులో పోయాలి, అంతే కదా మరి. సో కాబట్టి నిపుణత, నైపుణ్యం దేవుడు ఇవ్వాలి, ఇచ్చాడు, చాలామందికి ఇచ్చాడు. ఇది బైబిల్ చరిత్ర. ఎంత లోతుకి వెళ్ళిపోతే బైబిల్ ఇంకా చాలా విషయాలు ఉంటాయి నేర్చుకోవడానికి. సో ఇప్పుడు మీరు కూడా నేర్చుకున్న మీ దగ్గర ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్కిల్స్ అన్నీ కూడా దేవుడు మీ మెదడులో ఉంచాడు కాబట్టి ఆ స్కిల్ మీకు వచ్చింది, లేకపోతే ఆ స్కిల్ మనకి రాదు. ఒక్కొక్కరు చీరలు అల్లుతుంటారు, చీరల మీద ఏదో డిజైన్లు చేస్తుంటారు, అదో ఆర్ట్. అది కొంతమంది ఉడుకుతారు మగ్గాల మీద, అదొక ఆర్ట్. చీరలు ఉడుకుతారు, అదొక అద్భుతమైన ఆర్ట్. అది దారాలన్నీ పెట్టుకొని
మనకు కానీ ఆ దారాలు వేసారనుకోండి, సాలిగూళ్ళ చుట్టుకోవాలి తప్ప మీద ఒక చీర కాదు కదా, ఒక కర్చీఫ్ కూడా అల్లలేం మనం, అంతేనా? రావు మనకి. కొంతమంది చూడండి కోన్తోటి ఈ చేతుల మీద డిజైన్లు పెడుతుంటారు. కోన్ చేతికి ఇచ్చేస్తే అదిరిపోతే డిజైన్లు, చెయ్యి చూడగానే అబ్బా ఎంత బాగా పెట్టేశారండి. పెళ్లి కూతుర్లు పెడుతుంటారు కదా, అందులో మీ వదినమ్మ ప్రవీణరాలు మా బంధువులు ఎవరికైనా పెళ్ళిళ్ళు అయితే వచ్చేస్తుంటారు ఇంటికి, ఇదిగో నువ్వు ఎవరికైనా పెట్టకని చెప్పేసాను పెళ్ళి అయిన తర్వాత. ఇంకా అలా రోజుకొకటి వస్తుంటే చిరాకు ఉంటుంది మనకి, ఇంక ఈ పని మానేద్దాం అని వచ్చేస్తారు అందరూ. అక్క నీకు వచ్చి కదా అక్క, పెట్టక్క ప్లీజ్ అక్క అని వస్తుంటారు పెళ్లి కూతుర్లు. ఈవిడేమో కూర్చొని తిప్పేస్తుంటుంది, అటు ఇటు ఇటు గిరగిర తిప్పేసి మంచిగా పెట్టేసి పంపించేసేది. అంటే ఎప్పటి నుంచో బాగా అలవాటు అయిపోయింది అనమాట తనకి. అప్పుడు నేను అన్నాను, ఇంకొద్దమ్మా ఈ పంచాయతీలు మనకు వద్దు, మనకే బోల్డ్ అంత పని ఉంది, ఈ పని మీద వేసుకునేంత ఖాళీ మనకు లేదు, ఇంకా ఆపేస్తే బాగుంటుంది అంటే కొంతమంది హట్ అయ్యారు మా బంధువులు, కొంతమంది హట్ అయితే అవ్వండి, బయట 5,000కో 10,000కో పెడుతున్నారట, వెళ్ళి పెట్టించుకోండి, ఇక్కడ మనకంత ఖాళీ లేదు. అయితే నిపుణత అది అది అందరికీ రాదు. అదే కోన్ నాకు ఇచ్చారనుకోండి, పేడ ముద్ద అయిపోద్ది చెయ్యి అంతా. మనకు రావి, అది ఎలా తిప్పుతామో తెలీదు, ఎలా పెడతామో తెలీదు, అది ఎలా పెట్టాలో అసలు ఎంత పిండాలో కూడా తెలియదు మనకి. మొత్తం ఇడ్లీ పిండినట్టు పిండేస్తాం చేతి మీద కదా. సో దాన్ని చిన్నగా కట్ చేయాలట, దానికి ఏదో ఉంటుందంట, అది కూడా క్యాన్సర్ వస్తుందంట, జాగ్రత్త. ఆ కోన్లు పెట్టుకుంటే ఏమొస్తుందంట, అది మంచి కోన్ కాకపోతే క్యాన్సర్ వస్తుంది అంట, చూసుకోండి మరి జాగ్రత్తగా. సో ఇవన్నీ కూడా అన్ని పనులు కూడా ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఆర్ట్, అదొక కళ. ఈ కళ రావాలి అంటే అతను తర్పీదు పొందిన వాడే ఉండాలి, దాని మీద చాలా అనుభవం ఉన్న వాళ్ళై ఉండాలి, దాని మీద పరిశోధన చేసిన వాళ్ళే ఉండాలి, లేకపోతే ఆ విషయంలో తర్పీదు పొందలేరు, అంతేనా? ఇప్పుడు మీకు వచ్చిన పనులు కూడా అవి మీరు మాత్రమే చేయగలిగే పనులు అయితే అది ఎంత నాలెడ్జ్ ఉండాలి, దాని మీద మీకు ఎంత అవగాహన ఉండాలి, పక్కోడికి రాదు అది కదా. సో ఇప్పుడు ఈ బెసలేల్ని దేవుడు దేనికి వాడుకుంటున్నాడు అనేది చూద్దాం. జ్ఞాన విద్యా వివేకములు సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. అండర్లైన్ దట్ వర్డ్. ఒక మనిషి తన జీవిత కాలంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ భూమి మీద బతికి ఒక చరిత్ర సృష్టించి వెళ్ళిపోతాడు. ఎవడి జీవితమైనా అంతే. నువ్వు ఏ పని చేయకుండా ఖాళీ ఇంట్లో కూర్చొని శుభ్రంగా తినేసి పడుకొని చచ్చిపోయినా అంతే, లేదు ఏదో సాధించి చచ్చిపోయినా అంతే, లేదు ఏమి చేయకుండా చచ్చిపోయినా అంతే. సంపాదించి చచ్చిపోయినా చచ్చిపోతావు, సంపాదించకుండా చచ్చిపోయినా చచ్చిపోతావు, పేరు తెచ్చుకుని చచ్చిపోయినా చచ్చిపోతావు, పేరు తెచ్చుకోకుండా చచ్చిపోయినా చచ్చిపోతావు. లైఫ్ అయితే అయిపోద్ది, 70 లేదా 80కి వచ్చేసరికి క్లోజ్ కరో, అంతే, ఏం ఉండదు ఇంకా. ఆ తర్వాత నువ్వనేవాడు ఇక్కడ ఉండవు, ఉన్నా కూడా నీ పిల్లలే ఇష్టపడరు, నేను పోవచ్చు కదరా బాబా అనే స్థితి వస్తుంది. అది చాలా బాధాకరం, అది నిజం. ముసలోడు అయిపోయాక ఇంకెందుకు నువ్వు బతకడం అన్న ఫీలింగ్ పిల్లల్లో కనబడుతున్నప్పుడు మనకి అదో రకమైన బాధ. ఓరు నాయన ఇలాగైపోయింది ఎట్రా నా జీవితం అనిపిస్తుంది. రేపు పొద్దున మన అందరం ఆ స్థితికి వెళ్తాం, నో డౌట్ ఎట్ ఆల్. అందులో కంగారు పడకండి, ఈ ముందున్న ముసల పండుగ వస్తుంది, మనం ఎదుర్కొంటాం, నో డౌట్, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. రాసిస్తాను, నేను ఎదుర్కొంటాను, మీరు ఎదుర్కొంటారు, అందరూ ఎదుర్కొంటాం. ఆ టైం మన అందరికి వస్తుంది. ఒకానొక సమయంలో ఎవరు మనం బతుకుండడం వాళ్ళకి ఎలా ఉంటుంది, బాధగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. ఇటు పోతే బాగుండరా బాబు, ఈమె పోతే బాగుండు అనే పరిస్థితి వచ్చేస్తుంది ఏదో రోజు. అప్పుడు అనిపిస్తుంది, నా బతుకు తగలయ్యా, ఇదే జీవితం, ఎన్నాళ్ళు వీళ్ళ కోసం ఇంత నాశనం అయిపోయాను, ఇంత కష్టపడ్డాను, ఇల్లు మీద ఇల్లు కట్టి వీళ్ళకి ఇచ్చాను అని బాధపడతాం ఒకరోజు. నిజమే, అది మనకే తప్పదు, వాళ్ళకే తప్పదు. ఇంక ఇది ప్రకృతి నియమం అనుకోవాలో ఏమో తెలియదు, కానీ అలా ఉంటాయి. కొన్ని చోట్ల డిఫరెంట్గా ఉండొచ్చు, మేబీ కొన్ని పరిస్థితుల్లో కొంతమంది కొన్ని విధాలుగా చూసుకోవచ్చు, అది మనకు తెలియదు, అది వాళ్ళ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఈ 60-70 ఏళ్ల జీవితంలో ఏం చేసి వెళ్ళిపోతున్నాం అనేది ఇంపార్టెంట్, దేనికి చేసుకుని వెళ్ళిపోతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడే ఏదో చేసి వెళ్ళిపోతున్నావా, లేకపోతే రాబోయే జీవితానికి ఏమైనా మంచి పునాది వేసుకుంటున్నావా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు శిల్పాలు చెక్కినోళ్ళు, ఆభరణాలు చేసినోళ్ళు, చెక్కలతో శిల్పాలు చెక్కినోళ్ళు, రాళ్ళ మీద శిల్పాలు చెక్కినోళ్ళు, వీళ్ళందరికీ మూల పురుషుడు బెసలేలు, అందులో ఎలాంటి సందేహం లేదు. బైబిల్ ఇస్తున్న హిస్టరీ ఇది. బెసలేలు చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. తర్వాత మీరు చదువుకుంటూ వెళుతూ పోతుంటే ఇతనికి శిష్యులు చాలామంది ఉంటారు, ఇతని దగ్గర నేర్చుకుంటారు వాళ్ళు శిష్యులు. వన్స్ వర్క్ నేర్చేసుకున్నావు అనుకో, ఆ తర్వాత నువ్వే ఇంకొకటికి ఏమైపోతావు, గురువు అయిపోతావు కదా. పని నేర్పించేసిన తర్వాత పని ఆటోమేటిక్గా అలా ఏమైపోద్ది,
స్ప్రెడ్ అయిపోద్ది, నీ దగ్గర ఆగిపోదు, పని అలా స్ప్రెడ్ అయిపోద్ది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది. అలా అందరూ నేర్చేసుకుంటారు, అంతే కదా. బుట్టలు వెళ్ళే వాళ్ళు ఉంటారు, నేర్చుకోవడం మొదలు పెట్టామనుకో బుట్టలు వెళ్ళడం నువ్వు కూడా, ఇంకా ఆ తర్వాత టీవీ చూస్తూ కూడా బుట్టలు వెళ్ళేస్తుంటారు, ఇలా అనేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకి వచ్చేది చక్కగా కింద మంచి సంచి బుట్ట, అదే సంతకట్టుకు వెళ్తాం కదా బుట్ట, కూరగాయలు కొనుక్కోవడానికి, ఆ బుట్టలన్నీ వెళ్ళేస్తుంటారు వాళ్ళు. మళ్ళీ పూజ బుట్టలు వెళ్తారు, ఆ వంకరలు వచ్చేస్తుంటాయి వాళ్ళకి. అందులో మా వదిన ప్రవీణరాలు, ఒకప్పుడు ఇప్పుడు కాదు, టక్ 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 అల్లేసేవారు అనమాట వీళ్ళు. వాళ్ళకి వచ్చు, చిన్నప్పుడు నేర్చుకున్నారు వాళ్ళు. అంటే ఆ వైర్ కట్టలు ఇస్తే చాలు, వీళ్ళు ఏం చేస్తారు, బుట్టలు ఇచ్చేస్తారనమాట. ఆ వైర్ కట్టలు ఇస్తే చాలు. అంటే అదొక ఆర్ట్ అది, అంతేనా. ఇది ఎవరికైనా నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఏం చేస్తారు, నేర్చేసుకుంటారు. సో బెసలేలు అలా నేర్పించాడు. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, అంటే ఒక అసిస్టెంట్ని ఇచ్చాడు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములో జ్ఞానమును ఉంచి ఉన్నాను. అండర్లైన్ దట్ వర్డ్. ఎక్కడ ఉంచాడు దేవుడు? జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను అన్నాడు. అంటే దేవుడు ఆ జ్ఞానాన్ని హృదయంలో ఉంచడం వల్ల వాళ్ళ పని చేయగలిగారు, లేకపోతే చేయలేరు, ససేమిరా అవ్వదు. అదేదైనా కానివ్వండి, దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే అవ్వదు. ఈరోజున్న టెక్నాలజీ ఏదైతే ఉందో, క్రైస్తవ దేశాలలో అనేక మంది శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి టెక్నాలజీ, దీన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాలి. ఎక్కువ శాతం టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? విదేశాల నుంచే వచ్చింది. వాళ్ళలో చాలామంది దేవుని పిల్లలు ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అందులో వాళ్ళు కనిపెట్టారు. ఈరోజు మనం వాడుకుంటున్నాం వాటిని, వాళ్ళు కనిపెట్టినవే మనం వాడుకుంటున్నాం. అందులో ఎలాంటి డౌట్ లేదు, అందరికీ తెలిసిన నగ్న సత్యం ఇది. సో ఆ కనిపెట్టడానికి వాళ్ళకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే ఇవ్వాలి. ఏ పుస్తకాల్లో రాసి లేదు. ఫోన్ ఎలా కనిపెట్టాలి, ఏ పుస్తకంలో లేదు. అర్థమైందా? బల్బు ఎలా కనిపెట్టాలి, ఏ పుస్తకంలో లేదు. విమానం ఎలా కనిపెట్టాలి, ఏ పుస్తకంలో ఆ టెక్నాలజీ గురించి రాయబడలేదు. అలా రాయబడిందంటవా, పుస్తకం ఎక్కడుందో పట్టుకురా చదువుదాం. నీకు తెలియని చదువు కాదు, నాకు తెలియని చదువు కాదు, చదువుదాం. ఎక్కడా లేదు. కానీ వాట్సాప్ యూనివర్సిటీలో కొన్ని అబద్ధాలు వస్తుంటాయి, అవి నేను నమ్మను. ఎందుకంటే నా దగ్గర 4 లక్షల రూపాయలు విలువ చేసే పుస్తకాలు ఉన్నాయి. 4 లక్షల రూపాయలు విలువ చేసే పుస్తకాలు ఉన్నాయి. ఎంతో సాహిత్యం కొనుక్కొని పెట్టుకున్నాను. అందులో చాలా విలువైన విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, పనికిరాని విషయాలు ఉన్నాయి. చదువుతాం, పుస్తకాలు చదవాలి. చదివితేనే కదా చరిత్ర మీద ఒక అవగాహన వస్తుంది. సో కాబట్టి ఇదంతా దేవుడు ఇవ్వాలి మనిషికి. ఏ పుస్తకాల్లోనూ లేదు. ఒకవేళ పుస్తకంలో ఉంటే ఆల్రెడీ మూల పురుషుడు అతను అవుతాడు కదా. ఇప్పుడు బల్బు ఎలా కనిపెట్టాలని ఒక పుస్తకంలో ఉందనుకో, అది రాసినోడు మూల పురుషుడు అవుతాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఎందుకు మూల పురుషుడు అవుతాడు? థామస్ ఆల్వా ఎడిసన్ 1000 సార్లు ఎందుకు ఫెయిల్ అవ్వాలి ఆ బల్బు కనిపెట్టడానికి? అతను 1000 సార్లు ఫెయిల్ అవ్వాడు అంటే అర్థం ఏంటి? అతనే మూల పురుషుడు. థామస్ ఆల్వా ఎడిసన్ వాజ్ ద హీరో, ఫస్ట్ బల్బు కనిపెట్టినటువంటి హీరో. ఆయనే మూల పురుషుడు, ఆయనే పితామహుడు. అంతకుముందు ఎవడైనా ఉంటే మళ్ళీ ఈయనకి ఎందుకు ఆ పేరు వస్తుంది? రాదు కదా. మీకు అర్థమైందా? సో అలాగే దేవుడు ఎవరికి టాలెంట్ ఇస్తే వాళ్ళు, ఎవరికి జ్ఞానం ఇస్తే వాళ్ళు ఆయా పనులు నేర్చుకున్నారు. నేర్చుకుని ఇతరులకు ఏం చేశారు? నేర్పించారు. ఇది మీరు అందరూ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి దేనికోసం ఇదంతా ఉంచాడంటే 7వ వచనం చదవండి. ప్రత్యక్షపు గుడారము. మీకు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. ప్రత్యక్షపు గుడారము అంటే వస్తుంది, అంటే నమూనా వస్తుంది. ఇశ్రాయేలీయులు, యూదులు, జ్యూస్ ఏదైతే ప్రత్యక్షపు గుడారాన్ని కలిగి ఉన్నారో, పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి అమ్మా, పిల్లలు అటు ఇటు తిరగడానికి వీళ్ళే చెప్తున్నాను. అటు సైడ్ పిల్లలు ఉన్నారు, సో పిల్లలు జాగ్రత్త. ప్రత్యక్షపు గుడారం ఏదైతే ఉందో, ఈ ప్రత్యక్షపు గుడారాన్ని, రెండోది సాక్ష్యపు మందసాన్ని, మందసం చాలా ఇంపార్టెంట్. ప్రత్యక్షపు గుడారం ఒకటి తయారు చేశారు, అలాగే మందసం తయారు చేశారు. మందసమును, నెక్స్ట్ దాని మీదనున్న కరుణాపీఠాన్ని, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణాలను, నిర్మలమైన దీపవృక్షాన్ని, దాని ఉపకరణాలని, ధూపవేదికను, దహన బలిపీఠాన్ని, దాని ఉపకరణాలన్నిటినీ,
గంగాళం దాని పీట, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములు, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములు, అతని కుమారుల వస్త్రాలు, అభిషేక తైలము, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యాలు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తము చెయ్యాలి. అండర్లైన్ చేసుకోండి. ఇంత చదువుకున్నాం కదా, ఇదంతా వ్యక్తిగత అవసరాల కోసం చేసింది కాదు. దేనికోసం చేశారు వీళ్ళందరూ? ఇది ప్రత్యక్షపు గుడారం, కరుణాపీఠం, మందసం, బలిపీఠం, దహన బలిపీఠం, దీపవృక్షం, గంగాళము, వస్త్రములు, అభిషేక వస్త్రములు, అభిషేక తైలము, ఇవన్నీ కూడా పాత నిబంధన కాలపు వస్తు సముదాయం. చూడండి, మీరు స్క్రీన్ మీద కనబడుతున్న వస్తువులు కానివచ్చు, ఆ ప్రత్యక్షపు గుడారపు నమూనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కాలపు వస్తు సముదాయం దేవారాధనలో ఉపయోగించడానికి వాడుకున్న వస్తువులు ఇవి. దైవారాధనకు వీటిని వాడేవారు. దైవారాధనలో ఇవి ఉపయోగపడ్డాయి. ప్రత్యక్షపు గుడారం కూడా అలాగే. ప్రత్యక్షపు గుడారం కూడా చాలా పెద్దది. దానికి కొలతలు ఉంటాయి, దానికి లెక్కలు ఉంటాయి. ఆ కొలతల ప్రకారం, ఆ లెక్కల ప్రకారం ప్రత్యక్షపు గుడారం చేసేవారు. సో వీటన్నిటిని తయారు చేయటానికి, అంటే వేల మంది భక్తిలో నిలబడడానికి ఈ సామానంతా అవసరం. వేల మంది దేవుణ్ణి ఆరాధించడానికి, లక్షల మంది భక్తి చేయటానికి, తమ భక్తి జీవితానికి పునాదులు వేసుకోవటానికి ఈ సామాగ్రి అంతా అవసరం. ఈ సామాగ్రిని మొట్టమొదట కనిపెట్టింది ఎవరు? దీపస్తంభం ఎక్కడి నుంచి వచ్చింది? తైలం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యక్షపు గుడారాలు ఎలా వచ్చాయి? మందసం ఎవరు తయారు చేశారు? మందసం అనేది ఎలా వచ్చింది? ఇవన్నీ భౌతిక ఆరాధనలోకి ఎలా వచ్చాయి? అనేక మంది వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేసేసుకున్నారు, ఎలా అడాప్ట్ చేసుకున్నారు? ప్రపంచ చరిత్రలో వీటన్నీ ప్రపంచ దేశాలు దాటిపోయాయి. ఈ హిస్టరీ మొత్తం తీస్తే టోటల్ హిస్టరీ ఇక్కడే కనబడుద్ది. మూల పురుషుడు ఎవరంటే బెసలేలు కనబడతాడు, బెసలేలు యొక్క అసిస్టెంట్లు కనబడతారు. వీళ్ళకి జ్ఞానం ఇచ్చింది ఎవరంటే దేవుడు అని అర్థమవుతుంది మనకి. దిస్ ఈజ్ ద వరల్డ్ హిస్టరీ. బైబిల్ చెబుతున్నటువంటి ప్రపంచ చరిత్ర, మూల చరిత్ర. ఎక్కడి నుంచి ఆర్కిటెక్చర్ అంటావా, లేకపోతే ఏదైనా శిల్ప సంపద అంటావా, వస్తు సమూహం, అద్భుతమైన చిత్ర విచిత్రమైన కళా నైపుణ్యం అంటావా, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయి. మీరు రోమ్ నగరానికి వెళితే రోమ్ ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. టర్కిష్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అరబ్ కంట్రీస్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అరబ్ కంట్రీలో కొన్ని పరదాలు ఉంటాయి. ఆ పరదాలకు అల్లికలు చూస్తే చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. అలాగే వాళ్ళ ఆర్కిటెక్చర్ కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఇవన్నీ చరిత్రలో నుంచి, మూల పురుషుల నుంచి నేర్చుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచే వచ్చాయి. అలాగే ప్రపంచీకరణ, ప్రపంచానికి వెళ్ళింది. ఎక్కడైనా ఒక మంచి జరిగిందంటే అందరూ అడాప్ట్ చేసుకుంటారు కదా, అలా అడాప్ట్ అయిపోయింది. ఈరోజు ఇంచుమించుగా ప్రపంచం అంతా కూడా ఇంచుమించు ప్యాంటు షర్ట్లు వాడుతున్నారు. ఇది వరకు అన్ని దేశాల్లో ప్యాంటు చొక్కాలు ఉండే కాదు. ముఖ్యంగా మన భారతదేశానికి ప్యాంటు చొక్కా తెలీదు. మనం పంచెలు కట్టుకునేవాళ్ళం, ఏదో శూద్రులు గోచీలు ఎట్టుకునేవారు. ఒక్కొక్కరికి ఒక వస్త్రధారణ ఉండేది. కానీ ఈరోజు ఎవ్రీథింగ్, ప్రతి చోట ఉన్నాయా పంచెలు? ఉన్నాయటి? లేవు. నైట్ పడుకునే ముందు వేసుకుంటారు లుంగీలు అంతే. లేకపోతే షార్ట్లు వచ్చినాయి. లుంగీలు కూడా పోనీ ఏమొచ్చినాయి? షార్ట్లు వచ్చినాయి. మెల్లిమెల్లిగా కొన్నాళ్ళకి ఇంకో 10-15 సంవత్సరాలు పోతే చీరలు కనుమరుగైపోతాయి. ఏమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చీరలు కట్టుకునే వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా ఏమవుతున్నారు? తగ్గుతున్నారు. అంటే బ్యూటీ, చీర చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి చిరాకు వచ్చిందేమో, చీరలు కూడా ఏం చేశారు? తగ్గించి పడేస్తున్నారు. సుఖంగా ఉంటుందని చెప్పేసి ఇంకే పంజాబీ డ్రెస్సులని, గౌన్లని, అవన్నీ వేసి తిరిగేస్తున్నారు. ఇంక మొత్తానికి ఈ మధ్య అయితే ఆడపిల్లలు మగాళ్ళలాగా ప్యాంట్లు, టీషర్ట్లు కూడా, అదేం తప్పేం కదా, వేసుకోండి. ఒళ్ళు కప్పుకోవడానికి ఏదైనా ఒకటే, కొంచెం మంచిగా వేసుకోండి అంతే. సో వేసి తిరుగుతున్నారు. ఇంక ఉండే కొలది 10-15 ఏళ్లలో వస్త్రధారణ ఎంత అప్డేట్ అయిపోద్దో ఎవరికి తెలీదు. అది ఎంత దూరం పోద్దో కూడా ఎవరికి తెలీదు. కానీ దీని అంతటికీ ఒక మూల పురుషుడు ఒకడు ఉంటాడన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఆ మూల పురుషుడికి జ్ఞానం ఇచ్చింది దేవుడు అన్న విషయాన్ని మర్చిపోకండి. మాయలో, అబద్ధాలలో మాత్రం బతకండి. సత్యం తెలుసుకోండి. ఆ సత్యం తవ్వితే దొరుకుతుంది.
వెతికితే దొరుకుతుంది. వెతికి తవ్వకుండా ఇంట్లో కూర్చుంటే ఏది దొరకదు. అందుకే నేను అంటాను, బైబిల్ ప్రతి ప్రశ్నకు నీకు సమాధానం ఇస్తుంది. వెతకగలిగే ఓపిక నీ దగ్గర ఉంటే, పరిశోధించగలిగే సామర్థ్యం నీ దగ్గర ఉంటే బైబిల్లో నీకు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. సో అలాంటి అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మీరు వింటున్నారు. ఇంత గొప్ప ప్రణాళికతో దేవుడు ఇంతమంది జ్ఞానుల్ని పుట్టించి ఈ జ్ఞానుల ద్వారా ఉపకరణాలు దైవ సంబంధ కార్యక్రమాల కోసం చేయించాడు. బెసలేల్ చేశాడు. చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతోంది. ఆ బెసలేల్ అనే ఆయన ఎలా చెక్కాడో ఒక ఊహా చిత్రం. ఎలా చెక్కి ఉంటాడు, ఎలా చేసి ఉంటాడు అనే దానికి ఒక ఊహా చిత్రాన్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అంటే అతను పడిన ప్రయాస, ఒకప్పుడు వాళ్ళు ఇలా చెక్కారు, ఇలా 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 చేశారు, ఇలా ఇలా తయారు చేశారు. వస్తువులు, లోహాన్ని కరిగించడం వేరు, కరిగించిన లోహాన్ని మళ్ళీ పోత పోసి డిజైన్ చేయడం వేరు, చెక్కటం వేరు. అమ్మో, చాలా కష్టం. అదంతా కూడా చాలా కష్టం కదా. చేసేవాళ్ళకి తెలుస్తుంది, ఆ వర్క్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చాలా టైం పట్టేస్తుంది. చిన్న చిన్న శిల్పుల దగ్గర చిన్న చిన్నవి ఉంటాయి చెక్కేవి, వాటితో చెక్కాలి. ఈ మైక్రో ఆర్ట్ అయినా నానో ఆర్ట్ ఏదో ఉంటుంది. నానో ఆర్ట్ మైక్రో ఆర్ట్ అంటారు కదా, అది ఇంకా కష్టం. భూతద్దాలు పెట్టి చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఇంకా చిన్న ఉంటాయి. వాడేటువంటి వస్తువులు, వాళ్ళు ఉపయోగించే వస్తువులు చాలా చిన్న ఉంటాయి, వాటితో చేస్తారు వాళ్ళు. సో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు తన పని కొరకు మొదట జ్ఞానం ఇచ్చాడు. దాన్ని తర్వాత మనుషులు తమ అవసరాల కోసం వాడుకున్నారు. ఆయన పని మొదట జరిగించడానికి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనుషులు ఇప్పుడు దాన్ని ఆర్కిటెక్చర్లోకి తెచ్చేశారు, ఇంట్లోకి తెచ్చేశారు. ఇల్లు కట్టుకునేటప్పుడు రకరకాల పద్ధతులు ఇలాంటివి ప్రవేశపెట్టారు. అందంగా అలంకరించడానికి వాడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. సో ఇవన్నీ ఆర్కిటెక్ట్స్ అందరికీ మూల పురుషులు ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆ మూల పురుషుల వల్ల ఇవన్నీ వచ్చాయి. వాళ్ళు దేవుని పనిలో నేర్చుకున్నారు ఇదంతా. బెసలేలు సంపూర్ణంగా తన జీవితకాలాన్ని ఎవరికి ఇచ్చేసాడంటే దేవునికి ఇచ్చేశాడు. ఆయన అదే పని మనుషుల కోసం చేసుకుని డబ్బులు సంపాదించి చచ్చిపోవచ్చు, కానీ సంపూర్ణంగా తన జీవితాన్ని ఎవరికి ఇచ్చేశాడు? దేవునికి ఇచ్చేశాడు. దేవునికి ఇచ్చేసి దేవుని సేవలో వాడబడి ఘనుడుగా పిలువబడుతున్నాడు బెసలేలు. దేవుని సేవలో వృద్ధి పొందినవాడు బెసలేలు. దేవుని సేవలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సంపాదించుకున్నవాడు బెసలేలు. పరిచర్య వాళ్ళు చేశారు. ఆ పరిచర్యకు ఇశ్రాయేలీలందరూ సహకరించారు. అయితే అది భౌతిక సంబంధమైన పరిచర్య, కళ్ళ ముందు కనబడే వస్తు సంబంధమైన పరిచర్య. ఇప్పుడు ఆ వస్తు సంబంధమైన పరిచర్య కాస్త క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎలా మారిందంటే ఆత్మ సంబంధమైన పరిచర్యగా మారింది. హెబ్రీ పత్రిక అంతా మీరు చదవండి, కంపారిజన్ ఉంటుంది. కంపారిజన్ అంటే గుడారాలు నేడున్నవేంటి, మందసం నేడేంటి, వస్తు సామాగ్రి నేడేంటి, ఆనాటి పరిస్థితులేంటి, ఈనాటి పరిస్థితులేంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ హెబ్రీ పత్రికలో చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడు. సో మీరు ఇదంతా గమనించినప్పుడు మనకేమర్థమవుతుందంటే అలనాడు చేసినటువంటి వస్తు సంబంధమైన పరిచర్య వేరు, ఈనాడు జరుగుతున్న ఆత్మ సంబంధమైన పరిచర్య వేరు. పాత నిబంధన కాలమైన కొత్త నిబంధన కాలమైన మనుషులతోనే దేవుడు తన పని జరిగించుకున్నాడు. మనుషులను ఎన్నుకున్నాడు, మనుషులను పిలుచుకున్నాడు, మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప పరిచర్య జరిగించుకున్నాడు. అలాగా ప్రతి తరంలో ఆయన కొరకు నిలబడిన వారు, ఆయన కొరకు పనిచేస్తున్నవారు, ఆయన ఏర్పాటు చేసుకున్నవారు ప్రతి తరంలో ఉండాలి, ఉంటారు. అలా దేవుడు నియమించుకుంటాడు. అలా వచ్చిన వాళ్ళమే ఈ రోజున క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనమందరం. అర్థమైందా? సో మరొక విషయాన్ని చూస్తే అదే నిర్గమకాండం 35వ అధ్యాయము. అదే నిర్గమకాండం 35వ అధ్యాయం. మరి బెసలేలు పని చేస్తాడు. పని చేయాలంటే మెటీరియల్ కావాలిగా, లోహం కావాలిగా, ముడిసరికి కావాలా వద్దా? కావాలా? పని చేసేవాడు ఉన్నాడు, ఓకే. మరి ముడిసరికి ఎవరిస్తారు? ముడిసరికి కూడా ఇవ్వాలి. నిర్గమకాండం 35వ అధ్యాయము 35వ అధ్యాయం 4వ వచనం చూడండి. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, దేవుడు ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి అన్నాడు. బెసలేలు పని చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ బెసలేలుకి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? మెటీరియల్ కావాలి. మెటీరియల్ లేకుండా ఎంత వర్కర్ అయినా పని చేయగలడా? పని చేయలేడు కదా. ఎంత వర్కర్ అయినా సరే అతనికి ఏం కావాలి?
మెటీరియల్ కావాలి. మెటీరియల్ ప్రొవైడ్ చేస్తే అతను పని చేస్తాడు. ఇప్పుడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు ఏమనంటే, నాయన ఆడు పని చేస్తాడు కాబట్టి, నేను జ్ఞానం ఇచ్చాను కాబట్టి కుమారుడికి, నా కుమారుడు పని చేస్తాడు కాబట్టి పని చేయడానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం మీరు పోగు చేసి ఇవ్వండి అని అప్పగించాడు. బాగా అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. ఏమంటాడు ఇక్కడ? ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు, అంటే బుద్ధి ఎవరు పుట్టిస్తారన్నమాట? దేవుడు పుట్టిస్తాడు. నువ్వు ఏం చెయ్యాలో నీకు దేవుడు నేర్పిస్తాడు. నువ్వు ప్రార్థించేటప్పుడే నీకు అర్థమైపోద్ది. కానీ కొంతమంది దాన్ని తొక్కేస్తారు, కొంతమంది దాన్ని ఏం చేస్తారు? తొక్కేస్తారు. ఇది దైవ ప్రభుత్వం. ఈ దైవ ప్రభుత్వంలో ఎవరికి ఏ పని నియమిస్తే ఆ పని చేస్తూ పోవాలి. ఆయన ఎవరికి ఏ ఆలోచన ఇస్తే ఆ ఆలోచన ప్రకారంగా ముందుకు పోవాలి. కానీ మానవ సంబంధమైన దుష్ట సంబంధమైన ఆలోచనల్ని ఇందులోకి తేకూడదు. చూడండి, మోషేను నాయకుడిగా నియమించాడు. మోషే నాయకుడు, అల్టిమేట్ నాయకుడు అంతే. ఆయన లీడర్, అల్టిమేట్ లీడర్షిప్ మోషే గారిది. అంత గొప్ప లీడర్షిప్ నాయకత్వం లక్షణాలు మోషే కలిగి ఉన్నాడు. మోషేకి దేవుడు ఆ పని అప్పగించాడు. కానీ కోరహు, దాతాను, అభిరామికి నచ్చలేదు. నువ్వేంది ఈ స్థితిలో ఉండడం ఏంటి, మేము ఎలా ఉండడం ఏంటి, నీకు మాకు ఏ తేడా లేదేంటి, మనం ఒకటే ఏంటి, నువ్వేంటి, నీ గొప్పతనం ఏంటి, గాడిద గుడ్డు కూచో కింద అన్నట్టు మాట్లాడి, నువ్వు రా కిందకి మేము వస్తాం పైకి అన్నట్టు చాలా ఇబ్బంది పెట్టారు. సో దానిని దేవుడు చాలా తీవ్రమైన నేరంగా పరిగణించాడు. నేను నీకు ఏ పని అప్పగించాను ఆ పన్ను చేయాలి. నువ్వు అందులో నిపుణత గలవాడివా కాదో కూడా చూసుకోవాలి. నీకు సామర్థ్యం ఉందా లేదో కూడా చూసుకోవాలి. ఆ పన్ను చేయాలంతే. ఎందుకంటే ఇది దేవుడు అప్పగించిన బాధ్యత, దేవుడు అప్పగించిన బాధ్యత. సో మోషే గారికి ఆ పని అప్పగించి, మోషే నాయకత్వంలో మీరు అర్పణం పోగు చేయండి అన్నాడు. అప్పుడు పుట్టింది అర్పణ. ఇవ్వడం అనేది అప్పుడు పుట్టింది. అర్పణ అనగానే మనం మనుషులకి ఇచ్చేది కాదు. అర్పణ అనగానే ఎవరికి ఇచ్చేది? దేవునికి ఇచ్చేది. ఒక పని జరుగుతోంది, పరిచర్య జరుగుతోంది, నువ్వు ఎవరికి ఇస్తానంటే మనుషులకు కాదు. మూర్ఖులు మాట్లాడతారు మనుషులకు చేస్తున్నట్టు. మనుషులకు చేసినట్టు భావించేవాళ్ళు మూర్ఖులు. మనుషులకు చేయట్లేదు. మనం ఎవరికి చేస్తున్నాం? దేవునికి చేస్తున్నాం. అర్థమైందా? నువ్వు దేవుని పని చేస్తున్నాననే ఫీలింగ్ ఉన్నప్పుడు అక్కడ ఇంక లెక్కలో కొలతలో ఉండవు. నేను నా తండ్రి కొరకు పని చేస్తున్నాను, నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని ప్రభు అన్నట్టుగా నా తండ్రి పని నేను చేస్తున్నాను అంతే. నేను అర్పణ తీసుకెళ్ళానా నా తండ్రి కొరకు, నా తండ్రి పరిచర్య కొరకు. నేను ఏదైనా పరిచర్యకి ఇస్తున్నానా అది నా కోసం కాదు, నా తండ్రి కోసం. నా తండ్రి నాకు ఎన్నో మేలులు చేశాడు, నా తండ్రి నన్ను ఎంతో హెచ్చించాడు, నా తండ్రి నన్ను దీవించాడు, నన్ను ఇంకా భవిష్యత్తులో హెచ్చించబోతున్నాడు, నన్ను ఆయన విడువడు ఎడబాయడు గనుక కృతజ్ఞత కలిగి నేను నా తండ్రి కోసం పనిచేస్తున్నాను, అర్పణ అర్పిస్తున్నాను తప్ప నేను నా కోసం కాదు, మనుషుల కోసం కాదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నాడైనా నేడైనా విధి విధే. అది దైవ విధి, దైవ సంబంధమైన విధి. ఈ దైవ సంబంధమైన విధిలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, మీలో బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము అన్నాడు. చూడండి, నిర్గమకాండం 35:5. మీలో బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా ఏమి నిమిత్తము? సేవ నిమిత్తము అన్నాడు. సేవ నిమిత్తము. యెహోవా సేవ నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర వర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మ కర్ర, ప్రదీప తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య దూపమునకు, సుగంధ సంభారాలు, ఏఫోదుకు పతకము, లేత పచ్చలు, చెక్కు రత్నాలు తీసుకొని రావలెను ఆజ్ఞ. అంటే వీటన్నిటితో వర్క్ ఎవరు చేస్తారు? బెసలేలు చేస్తాడు. తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? ఇశ్రాయేలీలది. అర్థమైందా? ఇశ్రాయేలీలు తీసుకొస్తే వర్క్ ఎవరు చేస్తారు? బెసలేలు చేస్తాడు. బెసలేలు అనుచరులు చేస్తారు. కానీ మెటీరియల్ ఎవరు ఇవ్వాలంటే ఇశ్రాయేలీలు ఇవ్వాలి. ఒక్కడికి జ్ఞానం ఇచ్చాడు, మరొకడికి ఏమి ఇచ్చాడు? కింద చదవండి 10వ వచనం. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. చూడండి జాగ్రత్తగా. వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. వీళ్లను ప్రేరేపించింది ఎవరు అంటే దేవుడు. మళ్ళీ 29వ వచనం చదవండి, అదే అధ్యాయం 35వ అధ్యాయం 29. అక్కడ బెసలేలుకి జ్ఞానం ఇచ్చింది దేవుడు, ఆ మెటీరియల్ తేవటానికి వీళ్ళని ప్రేరేపించింది కూడా దేవుడు. 35:29 చదవండి. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు
తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. చూసారా ఎలాగట? ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. అంటే పాత నిబంధన కాలపు ప్రత్యక్ష గుడారపు పరిచర్య, ప్రత్యక్ష గుడారపు సేవ, మందసం దగ్గర అహరోను కుమారుల పరిచర్య, యాజకుల పరిచర్య, వారి వస్త్రాలు, దోపదీప నైవేద్యాలు, ఆ దోపవేదిక, దహన బలులు, వీటన్నిటికీ ఒక ప్రత్యక్షపు గుడారం ఉండేది. అక్కడ యాజక పరిచర్య జరిగేది. దీనికి మెటీరియల్ ఎవరు తీసుకొచ్చారంటే ప్రజలు తీసుకొచ్చారు, ఇశ్రాయేలీలు తీసుకొచ్చారు. ఆ రీతిగా దేవుడు వాళ్ళందరినీ ఒక నిబంధనలో ఉంచాడు. ఈ నిబంధనలో ఉన్న వారందరూ పరిచర్యలో వాడబడ్డారు. గుర్తుపెట్టుకోండి, ఈ నిబంధనలో ఉన్న వాళ్ళందరూ పరిచర్యలో వాడబడ్డారు. అదే మాదిరిగా క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా పరిచర్య అలాగే నిలిచి ఉంది. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆత్మ సంబంధమైన పరిచర్యలో కూడా దేవుడు కొందరిని ఎన్నుకుంటున్నాడు, పిలుస్తున్నాడు. నేను పిలిచానన్నాడా లేదా? బెసలేలు నేను ఏం చేశాను? పిలిచాను. చూడండి, ఆ మాట కూడా ఎక్కడుంది? 36వ అధ్యాయం ఎక్కడ? 35వ అధ్యాయము 33 చదవండి. 30 నుంచి చదవండి. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి. చూసారా ఏం చేశాడట? పేరు పెట్టి మరి పిలిచాడట. పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుకుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అతడును దాను గోత్రికుడైన అహీసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చూసారా, జ్ఞానం ఆత్మను అనుగ్రహించి నేర్పించడం, మళ్ళీ ఇతరులకు కూడా ఆ పనిని ఏం చేయడం? నేర్పించడం. ఇతరులకు కూడా పనిని ఏం చేయడం? నేర్పించడం. ఇది దైవ సంబంధమైన కార్యక్రమపు పద్ధతి, విధానం. ఆనాడు పాత నిబంధన అయినా ఈనాడు క్రొత్త నిబంధన అయినా దైవ కార్యాలలో విధి విధానాలు మారవు. అప్పుడు రాళ్ల మీద పరిచర్య జరిగింది, ఇప్పుడు హృదయాల్లో పరిచర్య జరుగుతోంది. అప్పుడు వస్తు సామాగ్రులు అవసరమయ్యాయి, ఇప్పుడు వస్తు సామాగ్రి అవసరం అవుతుంది. వస్తు సామాగ్రి లేకుండా వ్యక్తిగా మనం ఏ పని చేయలేము. కనుక ఆనాడు పరిచర్య జరిగినా ఈనాడు పరిచర్య జరిగినా దేవుడు పిలిచి చేయించుకునే పరిచర్య ఇది. ఆయన పిలిచాడని వ్రాయబడింది ఇక్కడ. బెసలేని పేరు పెట్టి ఏం చేశాడట? పిలిచాడట. ప్రజ్ఞా వివేకములు కలిగినట్లు దేవుని ఆత్మతో అతన్ని ఏం చేశాడట? నింపాడు. ప్రజ్ఞా వివేకం. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఇక్కడ. ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఆ టాలెంట్ ఉన్నవాడిని దేవుని పనికి ఉపయోగించుకుంటాం అంతే. అతనికి ఆ టాలెంట్ ఉంది, అతను ఆ పని చేయగలడు, లేదా ఆ అమ్మాయి ఆ పని చేయగలదు, ఆ అబ్బాయి ఆ పని చేయగలడు. ఆ పని చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళని దేనికోసం వినియోగిస్తాం? దేవుని పని కొరకు వినియోగిస్తాం. అలా దేవుని పని కొరకు వినియోగింపబడటానికి నీకే ప్రజ్ఞ ఉంది, నీకే జ్ఞానం ఇచ్చాడు దేవుడు, నీకే వివేకం ఇచ్చాడు, నువ్వు ఎందులో సామర్థ్యం కలిగి ఉన్నావు, ఇప్పుడుకి నీకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, ప్రజెంట్ నిన్ను అలా నిలబెడితే వాట్ ఈజ్ యువర్ టాలెంట్, నీలో ఏ సామర్థ్యం ఉంది? ఆ సామర్థ్యాన్ని నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఆ సామర్థ్యాన్ని నీకు అనుగ్రహించిన వాడు దేవుడు. ఆ సామర్థ్యం నువ్వు దేవుని పని కొరకు వాడవలసిన వాడవు, వాడవలసిన దానవు, అంతే. అందులో ఎలాంటి సందేహం లేదు. త్వరలో నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర మెప్పు పొందడానికి వెళ్ళబోతున్నావు కనుక నీ జీవిత చరిత్రలో దేవుని పరిచర్య ఉండాలి, నీ కుటుంబ చరిత్రలో దేవుని పరిచర్య ఉండాలి, నీ సంఘంలో నీదంటూ ఒక ప్రధాన పాత్ర కనబడాలి. అలా కనబడని రోజు నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతుడవే అన్న మాట నువ్వు అడాప్ట్ చేసుకున్నవాడవో అడాప్ట్ చేసుకున్న దానవో అవుతావు. అలా జరగకూడదు. కొంతమంది ఉంటారు కానీ వాళ్ళకున్న ఆ సామర్థ్యాన్ని దేవుని పనిలో వాడరు. అది ఏందో మరి నాకు అర్థం కాదు. వాళ్ళకి సామర్థ్యం ఉంటుంది కానీ దేవుని పనిలో దాన్ని వినియోగించరు. వాళ్ళకి ప్రేరణ వస్తుంది కానీ ఆ ప్రేరణ చెవిని పెట్టరు, పక్క తోసేస్తారు. ఎందుకులే, మనకెందుకులే అన్నట్టు, మనకొద్దులే అన్నట్టు, నాకు గదిలే అన్నట్టు. అంటే అలాగ ముద్దపప్పులాగా ముద్దు శుద్ధలాగా ఎన్ని సంవత్సరాలు కూర్చుంటావు? అలాగా ఎన్ని సంవత్సరాలు కూర్చుంటావు?
ఎన్ని రోజులు అలా చేతులు కట్టు కూర్చుంటావు? ఎన్ని రోజులు దేవుని ప్రేరేపణకు లోబడకుండా అలా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఎన్ని రోజులు ఆయన పరిచర్యలో వాడబడకుండా అలాగా చచ్చిన శవం మాదిరిగా అయిపోతావు? ఏదో రోజు చచ్చిపోతావు కదా, అప్పుడు గిల్టీ ఫీల్ అవుతావా? అయ్యయ్యో టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, సమయం అంతా అయిపోయింది, కాలం అంతా గరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలన్నా నాకు అవకాశం లేదు అని నెత్తినోరు బాదుకుని ఏడుస్తావా? దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు, దేవుడు సామర్థ్యం ఇచ్చినప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను హెచ్చించి ప్రేరేపించినప్పుడు, దేవుడు నీకు కలిగిన సమస్తాన్ని నీకు సిద్ధం చేసినప్పుడు నువ్వు నీ సామర్థ్యం కొలది ఆయన పనిలో ఏమవ్వాలి? వాడబడాలి. దిస్ ఈజ్ ద రూల్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఈ రూల్ అందరికీ అప్లై అవుతుంది. దేవుడిచ్చాడు ఆ జ్ఞానాన్ని. చూడండి, ఆ తర్వాత అంటాడు ఈ 34 వచనంలో, అతడును దాను గోత్రికుడు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించాడు. 35, చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నేల దోమ్ర రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ బోటా పని చేయువాడేమి, నేతగాడేమి, చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయు వారి యొక్క విచిత్రమైన పని కల్పించు వారి యొక్క పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. పని చేయటానికి దేవుడు మనుషులకి ఏమనుగ్రహిస్తున్నాడు? జ్ఞానం అనుగ్రహిస్తున్నాడు, వివేకం అనుగ్రహిస్తున్నాడు. నెక్స్ట్ 36 మొదటి నుంచి చదువుదాం. పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము, పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలం హృదయాలలోనికి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు సేవ జరుగుతోంది, కానీ పరిశుద్ధ స్థలం హృదయం, మానవ హృదయం. భౌతికమైనది కాదు పరిశుద్ధ స్థలం, మానవ హృదయమే పరిశుద్ధ స్థలం. భౌతికమైనది కాదు దేవాలయం. మనిషి శరీరమే దేవుని ఆలయం, నీ దేహమే దేవుని ఆలయం, సంఘమే దేవుని ఆలయం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేను ఉన్నాను. సో ఇది దేవుని మందిరం, మీరు దేవుని మందిరం, మీరు దేవుని ఆలయం. ఎక్కడ జరుగుతోంది పరిచర్య? ఎక్కడ జరుగుతోంది పరిచర్య? దానికోసం దేవుడిని ఎన్నుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. ఎక్కడున్నవారైనా సరే ఈ పరిచర్యకు అతీతులు కారు. అందరూ వాడబడాల్సిందే. తప్పించుకుపోయేవాడు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది ఏదో ఒక రోజు. నేను ప్రతిసారి చెప్తాను మీకు, ఎప్పుడైనా సరే నీకు సామర్థ్యం ఉంటే తప్పించుకుపోకు. నీకు తలాంతులు ఇచ్చాడా, కప్పెట్టావా లెక్క చెప్పాలి. అడుగుతాడంట, నీకు ఎన్ని తలాంతులు ఇచ్చానరా బిడ్డ? 10 ఇచ్చావు ప్రభా. ఏయిరా మరి? ఇదిగో ప్రభా 10 ఇచ్చాను ప్రభా, గాడ్ బ్లెస్ యూ అంటాడు. నీకు ఎన్ని ఇచ్చాను? 5 ఇచ్చావు ప్రభా. ఏమి మరి? ఇదిగో ప్రభా 5 రెడీ చేశాను, గాడ్ బ్లెస్ యూ. నీకు ఎన్ని ఇచ్చాను రా? 1 ఇచ్చావు ప్రభా. ఏం చేసావు? భూమిలో కప్పెట్టాను ప్రభా. కప్పెట్టి అలా చూస్తున్నాను ప్రభా దాని వైపు. ఏం చేయలేదా? ఏం చేయలేదు ప్రభా. ఎందుకు చేయలేదురా అంటే, నువ్వు అన్యాయస్తుడు కదా ప్రభా. నువ్వు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట కూర్చువాడవునైనా అన్యాయస్తుడు అని నేను గుర్తించి ఉన్నాను కనుక నీవిచ్చినది భూమిలో కప్పెట్టేశానంతే, మళ్ళా నీది నీకు ఇచ్చేద్దామని అన్నాడు. అప్పుడు అన్నాడు, ఒరే దౌర్భాగ్యుడా, ఇది నాకు ఇచ్చేసి ఉంటే నేను వడ్డీకి ఇచ్చుకుందును కదరా. సాహుకారులకి ఇచ్చి ఉంటే నాకేమొచ్చేది? వడ్డీ వచ్చేది కదరా. పట్టుకెళ్ళి భూములు ఎందుకు కప్పెట్టారు దౌర్భాగ్యుడా అని చెప్పి ఇతన్ని తోసేయండి బయటకు అన్నాడట. శిక్ష విధించాడు. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను అనేవాడిని నిలబడినప్పుడు నాకు ఏ సామర్థ్యం ఉందో అది పరిపూర్ణంగా నేను దేవుని పనిలో వాడాలి. నాకు ఇవ్వబడిన సామర్థ్యం మేరకు నేను దేవుని పనిలో వాడాలి. ఏంటి విజయప్రసాద్ రెడ్డి అనేవాడికి ఉన్న టాలెంట్? వాడు ఎక్కడ నెగ్గుకు రాగలడు, వాడు ఏం చేయగలడు, వాడు ఎలా సాధించగలడు, వాడు దేవుని కోసం ఏ కార్యాలు చేయగలడు అని నన్ను నేను పరీక్షించుకుంటే నాకు బ్లూ మ్యాప్ కనబడుద్ది, పిక్చర్ కనబడుద్ది. నాకు పిక్చర్ కనబడుద్ది. ఆ పిక్చర్ నేను చూసుకోవాలి, ఆ మ్యాప్ ప్రకారంగా నేను ముందుకెళ్ళిపోవాలి. ఓ ఇది నా టాలెంట్, ఇది నేను చేయగలను, ఇది నా సామర్థ్యం, నా సామర్థ్యం మేరకు నేను పనిచేయాలి. నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ఇది, నా దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ ఇది, నాకు ఇచ్చిన సామర్థ్యం ఇది, నాకు ఇచ్చిన వివేకం ఇది, నేను ఇది చేయగలను, ఇందులో నేను నిపుణుణ్ణి, ఇందులో నేను పరిపూర్ణుణ్ణి, ఈ అవకాశం నాకు ఉంది. సో ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా. ఎన్ని మెటీరియల్స్ వచ్చేసాయి దేవుని సన్నిధికి. అవకాశం ఉన్న ప్రతోడు మోసం చేయకుండా దేవుని పనిలో వాడబడ్డాడు. కానీ ఈరోజు మోసగాళ్ళు పెరిగిపోయారు, మనకెందుకులే అనుకునే వాళ్ళు పెరిగిపోయారు. లాస్ట్ ఇయర్ ఒక విషయానికి చాలా బాధపడ్డాను నేను. ఒక వ్యక్తి మామూలుగా మనం ఒక పూట భోజనం ఎవరైనా ప్రొవైడ్ చేయగలిగే వాళ్ళు ఉంటే, అన్నదానంలో వచ్చే వాళ్ళందరికీ మనం భోజనం పెడతాం కాబట్టి ఎవరైనా చేయగలిగే వాళ్ళు ఉంటే ఒక కుటుంబం నిలబడండి, ఒక 50,000 నుంచి 60,000 అవ్వచ్చు, ఆ సామర్థ్యం ఎవరికైనా ఉంటే ఒక పూట భోజనం పెట్టుకోండి అని చెప్పాం. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే 50,000 అంటే భోజనానికి కదా, అంటే ఇప్పుడు 50,000 దేనికి పెట్టేయాలి? భోజనానికి పెట్టేయాలి అంతే. ఇంకా ఏదేమైనా సరే 50,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు భోజనం అక్కడ మనం తినేయాలి అని అనుకున్నారు. మరి సౌండ్ సిస్టానికి ఎవరిస్తారు? ఇందులోదేగా, అవునా కదా? సౌండ్ సిస్టమ్ ఇందులోదేనా?
ఇందులోదే, లైటింగ్ ఎందులో, ఇందులోనే, ఆర్కెస్ట్రా ఇందులోనే, సేవకులు వచ్చిన వాళ్ళకి ఖర్చులు ఇందులోనే, కళ్యాణ మండపం అద్దె ఇందులోనే, ఆ వచ్చిన టెంట్స్, ఆ పెండాల్స్, ఆ లైటింగ్స్, ఇవన్నీ ఇంకా సౌండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా వస్తుంది కదా, ట్రావెలింగ్స్, ఇవన్నీ ఇందులోనే. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ కార్పెట్స్, చుట్టూరా కార్పెట్స్, వచ్చిన వాళ్ళకి మళ్ళీ వసతులు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాత్రూమ్స్ కట్టించాలి, బాత్రూంలో వాటర్ సప్లై, కరెంటు, ఫ్యాన్స్, దానికోసం పనిచేసేవాళ్ళు, వచ్చిన వాళ్ళకి అన్ని విధాల పైన కింద పురుషులకి స్త్రీలకి సమకూర్చి పెట్టడాలు, ఇవన్నీ ఇందులోనే. ఇది కాకుండా మళ్ళీ ఈ కెమెరా ఈ కెమెరా డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళు మళ్ళీ ఈ అన్నీ కెమెరాలు అవి పెట్టుకుని, వీళ్ళు ల్యాప్టాప్లు పెట్టుకుని, అన్నీ పెట్టుకుని పెద్ద తతంగం వేళది ఉంటుంది. ఇవి కాకుండా మళ్ళీ ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి, ఇవన్నీ కదా. మళ్ళీ పోస్టర్స్, ఫ్లెక్సీస్, వచ్చిన వాళ్ళు అందరూ మళ్ళీ తెలియాలి కదా వాళ్ళకి, మేము ఇలా సెమినార్ చేస్తున్నాం వాక్యానికి రండి అని చెప్పి తెలియాలిగా. సో వాటి కోసం పబ్లిసిటీ, ఇవన్నీ అందులోనే. ఒక మహానుభావుడు వచ్చి అన్నాడంట, 5,000 ఇచ్చాడంట అతను సెమినార్కి. 50,000 అన్నారు, ఇదేనా భోజనం, నేనేదో రయ్య గోంగూర ఉంటుంది అనుకున్నాను అన్నాడంట. నిన్ను ఏపేయాలి దౌర్భాగ్యుడా. అసలు ఎంత దుర్మార్గపు ఆలోచన విధానం అంటే ఇది. నీకు పీతలో రొయ్యలు గోంగూరలు కావాలా నీకు? అసలు వాక్యం విలువ తెలియని మూర్ఖులు వీళ్ళు. వాక్యం విలువ తెలియని మూర్ఖులు. దేవుని జ్ఞానం ఎలా పంచాలి, ఎప్పుడు పంచాలి, ఎంతమందికి పంచాలి, వాళ్ళని ఎలా నిలబెట్టాలి, దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం ఏంటి, నేను ఎలాగ ఈ పనిలో వాడబడాలనే ఇంగితం చాలామందికి ఉండదు. సిద్ధపాటు ఉండదు. వాళ్ళు ఎవరో ఎడుతారు, మనకి ఎందుకులే అనుకుంటారు. సంఘంలో దేవుడు నిన్ను కూర్చోబెట్టాడంటే ఇది అందరి బాధ్యత. ఇది ఏ ఒక్కరి సొంత ఇంటి కార్యక్రమం కాదు. నువ్వు తప్పించుకుంటావా, తప్పించుకో, వద్దంటావా, వద్దు, వెళ్ళిపో. కానీ నీకు సామర్థ్యం ఉన్నా కప్పెట్టావంటే ఒకరోజు ఖచ్చితంగా నువ్వు దేవునికి ఏం చెప్పాలి, లెక్క చెప్పాలి. ఖచ్చితంగా లెక్క చెప్పాలి. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మండపేట పిల్లల్లో ఉన్నారు, రాజమండ్రి పిల్లల్లో ఉన్నారు, బలభద్రపురం పిల్లల్లో ఉన్నారు, సహకారులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా అక్కడక్కడ అరాకొర మరి గోధుమలతో పాటు గురుగులు కూడా ఉండాలిగా. గోధుమలతో పాటు ఏముండాలి, గురుగులు కూడా ఉండాలి. ఒక 2-3 కనబడతారు అలాంటి వాళ్ళు, ప్రతి సంవత్సరం కనబడతారు. వందలాది మంది, వేలాది మంది పిల్లలు చక్కగా దేవుని పరిచర్యలో వాడబడుతుంటే కొంతమంది దొంగలు తెలిసిపోతారు కదా మనకి, ఈడు దొంగ, ఈమె దొంగ, వీళ్ళు దేవుని పని చేయరు. కనీసం ఈ పొల్ల తీసి ఇక్కడ తీసి అక్కడ పెట్టరో, వంగరో, నడుము వంగదో, కాళ్ళు వంగో, చేతులు వంగో, టింగరంగా మనిషి శుభ్రంగా రెడీ అయ్యి ఇంత పౌడర్ డబ్బా రాసేసుకుని టైంకి వస్తారు, చక్క కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఏ పని పాట ఉండదు. పంది పిల్లలు నయం వీళ్ళకంటే, కనీసం ఏదో తిరుగుతాయి అటు ఇటు అయినా. సామర్థ్యం ఉండి, శక్తి ఉండి, బలం ఉండి దేవుని పరిచర్యలు ఎందుకు వెనకడుగేస్తున్నారు నాకు అర్థం కాదు. ఇది దేవుని పరిచర్య, ఇది దైవ సంబంధమైన పరిచర్య, మనది, మన ఇంటి పరిచర్య, వేలాది మందికి సత్యాన్ని ప్రకటించే పరిచర్య. దేవుడు నీకు ఏ సామర్థ్యం అనుగ్రహించాడో ఆ సామర్థ్యం కొలది ఒక్క మారు పనికి సిద్ధపడలేవు, ఒక్క మారు ఆయన పనిలో వాడబడలేవు, ఒక్క మారు ఆయన కొరకు ముందుకు లేవలేవు, నడవలేవు. నిజంగా దేవుని మీద ప్రేమ ఉన్నవాడైతే ఆయన పని కనబడుతున్నప్పుడు మౌనంగా ఊరుకోగలడా? దేవుని మీద ప్రేమ ఉన్నవాడు ఆయన పని కనబడుతున్నప్పుడు తప్పించుకు తిరగలడా? దేవుని మీద ప్రేమ ఉన్నవాడు ఆయన పని కళ్ళ ముందు ఉంది అన్నప్పుడు నాకెందుకులే అని పోగలడా? అసలు ఎంత గొప్ప అద్భుతం జరగబోతోంది. ఎన్ని వేల మంది సత్యానికి దగ్గర కాబోతున్నారు, ఎన్ని వేల మందికి వాక్యం పంచిపెట్టబడబోతోంది, ఎన్ని పడిపోయిన జీవితాలు కట్టబడబోతున్నాయి, ఎంతమంది రక్షణ పొందబోతున్నారు. ఇదంతా మనకు ఆశీర్వాదం కాదా, మనకు దీవెన కాదా? రేపొద్దున మరణశయ్య మీదకు వెళ్ళినప్పుడు నా మట్టుకు నేను ఒకటే అనుకుంటాను, నేను మంచం మీద పడుకొని నేను ఈరోజు నా లాస్ట్ డేట్, లేదా రేపు నా లాస్ట్ డేట్, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోబోతున్నాను అనుకున్నప్పుడు నేను చచ్చే ముందు సంతృప్తిగా చచ్చిపోతా అని ఇప్పటికీ అనుకుంటా. నిజం, నేను చచ్చే ముందు సంతృప్తిగా చచ్చిపోతా. ఎందుకంటే నేను చాలామందిని ఆత్మీయంగా నిలబెట్టే పరిచర్యలో ఒక సాధనంగా వాడబడ్డాను. ఆ సంతృప్తి నాకు ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. నా వల్ల ఇంత మేలు జరిగింది, నా వల్ల ఇంత పని జరిగింది, నేను కప్పెట్టలేదు నాకున్న టాలెంట్ని. కప్పెడితే నాతోనే పోయేది, కప్పెట్టలేదు. నాకున్న సామర్థ్యాన్ని నేను దేవుని సన్నిధిలో వినియోగించగలిగాను. నేను పరిపూర్ణ నమ్మకస్తుడిగా, మనుషులు చూస్తున్నారని కాదు, దేవుడు చూస్తున్నాడని చేశాను అనే సంతృప్తితో నేను మంచం మీద పడుకొని కన్ను మూసే రోజు వస్తే అది నా వృద్ధాప్యంలో రావాలని ఎప్పటికీ అనుకుంటా. నేను వృద్ధుడిని అయిన తర్వాత ఒకవేళ ప్రభు చిత్తం అయితే అంత దూరం బండి ముందుకు వెళ్తే ఏ ఆటంకాలు లేకుండా
అప్పుడు మనస్ఫూర్తిగా తండ్రి నీ సన్నిధికి రావడానికి ఐఎమ్ రెడీ, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ఇదిగో ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా, చాలు ప్రభువా నా పరిచర్య సమాప్తమైంది, నేను ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను తండ్రి, ఇక నేను ఇక్కడ ఉండలేను, నేను పరదేశిని యాత్రికుడిని, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో ప్రభువా, ఇది నా ఇల్లు కాదు ప్రభువా, నన్ను నా ఇంటికి తీసుకెళ్ళిపో, నేను మన ఇంటికి వచ్చేస్తాను తండ్రి, అదే మన ఇల్లు, అక్కడే నేను శాశ్వత కాలం ఉండాలనుకుంటున్నాను, నన్ను మన ఇంటికి తీసుకెళ్ళిపో నాన్న అని అడగగలిగే గొప్ప యోగ్యత ఎప్పుడు వస్తుందా మనకి? కప్పెడితే వస్తుందా? కప్పెడితే వస్తుందా? రాదు, రాదు. అసలు దేవుని పని అంటే నిజంగా, అందుకే ఈ సంవత్సరం సత్యవాక్య పండుగలు అని టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? నీకు అసలు విషయం అర్థం కావాలని. నువ్వు లేకపోతే ఇంకో పండుగ ఉందనుకుంటున్నావు. ఇది కదరా నాయన అసలైన పండుగ, మనిషిని నిలబెట్టే పండుగరా ఇది, మనిషి జీవితాన్ని కట్టే పండుగ, మనిషిని మనిషిగా తీర్చిదిద్దే పండుగ, అంతే కదా. పట్టుకెళ్ళి ఒక కోడిని సంకనేసుకెళ్ళిపోతే సరిపోద్దా నువ్వు? ఒక కోడిని సంకనేసుకుని 10,000 రూపాయలు జేబులు వేసుకుంటే సరిపోద్దా? పేకల కట్ట పట్టుకుని వెళ్ళిపోతే సరిపోద్దా? జ్ఞానం తెలియని వయసులో మేము ఆడేవాళ్ళం ఇలాంటి ఆటలన్నీ. కానీ జ్ఞానం అర్థమయ్యాక చాలా తప్పు చేసామనిపించింది. దిస్ ఈజ్ నాట్ రైట్ ప్యాత్, దిస్ ఈజ్ నాట్ రైట్ వే, ఈ వేలో మనం వెళ్ళకూడదు అని నిజమైన పండగ ఏంటో అర్థమైంది. ఒక పాపిని రక్షిస్తే పరలోకమందు గొప్ప సంతోషం, నశించిపోతున్న ఒక వ్యక్తిని నిలబెట్టగలిగితే పరలోకమందు గొప్ప సంతోషం. ఆ పరిచర్యలో నేను వాడబడితే అరే దాన్ని మించిన ఆనందం ఎక్కడుంది? దాన్ని మించిన సంతోషం ఎక్కడుంది? దేవుని సన్నిధి కంటే ఆనందం ఎక్కడుంది? దేవుని వాక్య ప్రకటన కంటే, వాదించి ఒప్పించి గెలవడం కంటే ఆనందం ఎక్కడుంది? నిజాన్ని ఒప్పించడంలో ఉన్న సంతోషం ఎక్కడుంటుంది? సత్యాన్ని నిరూపించడంలో ఉన్న సంతోషం ఇంకెక్కడ దొరుకుతుంది అని అనుకున్నప్పుడు ఆ పరిచర్య మనల్ని లాక్కుంటుంది, ఆకర్షిస్తుంది. లేదు అనుకుంటే ఇంతే, ఇలాగైపోద్ది జీవితం, మనకెందుకులే అనుకుంటాం. చాలామంది ఉన్నారు అలా అనుకునేవాళ్ళు. ప్రారంభంలో చక్కగా పరిచర్య చేసిన వాళ్ళు, ప్రారంభంలో చక్కగా సహకరించిన వాళ్ళు, చాలామంది కుటుంబాలతో సహా వెనక్కి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను వాళ్ళందరి కోసం ప్రతిదినం ప్రార్థన చేస్తాను, ప్రతిదినం మానక ప్రార్థన చేస్తాను. తండ్రి ఆ కుటుంబాన్ని దీవించండి, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారిని బలపరచండి, స్థిరపరచండి, మీ కృపలో భద్రపరచండి. అది సేవకుడిగా నా బాధ్యత, అది సేవకుడిగా నా విధి, నా ధర్మం. మోషేని ఎలాగైతే నాయకుడిగా నిలబెట్టుకున్నాడో, మోషే ఎలాగైతే ప్రజలను మంచి మార్గంలో నడిపించాడో, అలాగే ఒక నాయకత్వాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను కూడా నా సంఘాలను మంచి స్థితిలో నిలబెట్టాలి, నడిపించాలి, వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి, వివేకం ఇవ్వాలి, అంతే, అది నా బాధ్యత. అలాగే ప్రపంచవ్యాప్తంగా దేవుడు నన్ను ఎక్కడికి నడిపిస్తాడో ప్రతి చోట నేను ఆ దేవుని జ్ఞాన సంపదను వెదజల్లి రావాలి, వాళ్ళ హృదయాలకు ఆ జ్ఞానాన్ని అందించగలగాలి. ప్రతి ప్రసంగంలో దేవుని లక్షణాలు కనబడాలి, దేవుని ఆలోచనలు కనబడాలి, దేవుని ఉద్దేశాలు కనబడాలి, ఆ చరిత్ర వినబడాలి. అలా నన్ను నేను తర్పీదు చేసుకోవాలి, అలా నన్ను నేను సిద్ధం చేసుకోవాలి, చెక్కుకోవాలి, నిలబెట్టుకోవాలి, నడవాలి. ఇది ప్రతి ఒక్కరి ఆలోచన విధానం కావాలి. ఆడెవడో పడతాళ్లే నాకెందుకు అనుకుంటే ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు బెసలేలుని నిలబెట్టుకున్నాడు దేవుడు. బెసలేలు జ్ఞానం ఇచ్చేసావు కదా ప్రభా, అయితే నీ పని చేయను ప్రభా, బయట మంచి గిరాకీలు ఉన్నాయి, పోతాను ప్రభా అన్నాడు అనుకో. ఫరో ఇంట్లో చేయడానికి మంచి ఆఫర్ వచ్చింది, పోతాను అన్నాడు అనుకో. ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఫరో ఇంటికి అంతఃపురం కడతాను వెళ్ళి, ఫరో అంతఃపురం కడతాను వెళ్ళి, నువ్వు ఇచ్చిన జ్ఞానంతో ఏం కడతాను? ఫరో అంతఃపురం కడతాను, ఐగుప్తు కోటలు కడతాను, నీ పని మాత్రం చేయను అన్నాడు. అంటే అది న్యాయమా? దేవుడిచ్చిన జ్ఞానం మొదట దేవునికి ఉపయోగించిన తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏదైనా చెయ్యి, తప్పులేదు, వాడుకో, తప్పులేదు. కానీ మొదట నీ జ్ఞానాన్ని ఎక్కడ వాడాలి? దేవుని సేవలో వాడాలి. నీ సామర్థ్యాన్ని ఎక్కడ వాడాలి? దేవుని సేవలో వాడాలి. నీకున్న టాలెంట్ ఎక్కడ వాడాలి? దేవుని సేవలో వాడాలి. బైబిల్ చదవరా అంటాను ఒకడిని, ఇప్పుడు కాదు, ఇంకో సంవత్సరం టైం ఉంది అంటాడు. పాట పాడరా దరిద్రుడా అంటాను ఒకడిని, ఇప్పుడు కాదు, నాకు ముహూర్తం రావాలంటాడు ఒకడు ప్రార్థన చేయరా అంటాను, దున్నపోతులాగా పెరగడం తప్ప ప్రార్థన కూడా చేయడు ఒకడు. పేర్లు చెప్తే ఎడుతారు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. వీళ్ళకి అసలు ఏమి చెప్పాలో, ఎన్నిసార్లు చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం అవుతుంది. కానీ తినండ్రా అంటే మాత్రం కక్క తిని పక్క పడుకుంటారు అంతే. ఆడవాళ్ళలోనూ ఉన్నారు, మగవాళ్ళు. మరి ఎప్పుడు డెవలప్ అవుతారు? ఇదేమన్నా ఒక్కడిదా? అందరిది. దేవుడు అందరికి ఇస్తాడు సామర్థ్యం. నువ్వు ముందుకు వస్తే అందరికి ఇస్తాడు. మీకు సీక్రెట్ చెప్పనా? స్టార్టింగ్లో
నేను ఇంకా అప్పటికి మారు మనసు పొందలేదు. కానీ ఒక దైవజనుడు, నాకు రాజమండ్రికి చెందిన ఒక దైవజనుడు తెలుసు బాగా, వాళ్ళతో కలిసి నేను ట్రావెల్ చేసేవాడిని, మీటింగ్స్ కూడా పెట్టించేవాడిని. అంటే అప్పుడప్పుడే నేను వాక్యంలోకి వస్తున్నాను, ఇంకా నాకు సత్యం తెలియదు. అలా చేస్తున్నటువంటి టైంలో వాళ్ళు వాక్యం చెప్తుంటే చూసి అబ్బాయిలు భలే మాట్లాడుతున్నారబ్బా అనుకునేవాడిని. మనం ఇలా మాట్లాడలేము అనుకునేవాడిని. కానీ వాళ్ళు భలే మాట్లాడుతున్నది సత్యం కాదు. అప్పటికి నాకు ఆ సంగతి తెలియదు. సర్లే అలా చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడి నేను వాక్యం మాట్లాడుకుంటున్నాను నాతో నేను. అది నేను చేసుకునే ప్రాక్టీస్ అని కూడా నాకు తెలియదు అప్పటికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు మైకులు పట్టుకుని మాట్లాడిన చరిత్ర నాకు లేదు. అంత చిన్నప్పటి నుంచి ఏదో మైకులు పట్టేసుకోవడం, మాట్లాడేయడం, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేయడం, పబ్లిక్కి వెళ్ళి వాకింగ్ చెప్పడం ఇలా ఎప్పుడూ లేదు మనంతా ఆవారా బ్యాచ్ చిన్నప్పటి నుంచి కూడా. సో అలాంటి స్థితిలో నేను అద్దం ముందు నిలబడి నేను వాక్యం చెప్పుకుంటున్నా చాలా సంవత్సరాల కిందట, దాదాపు 17-18 సంవత్సరాల కిందట మాట చెప్తున్నాడు మీకు. నేను ఆ వాక్యం చెప్పుకుంటున్నప్పుడు నాకు తెలీదు భవిష్యత్తులో దేవుడు నాకు ఇచ్చిన ఈ టాలెంట్, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను వాక్యం ప్రకటించబోతాను అని. కానీ ఆ రోజు వేయబడిన చిన్న పునాది అద్దం ముందు, మా ఇంట్లో ఇలా పొడుగు అద్దం ఉండేది, మరి ఇప్పుడు ఉందో పోయిందో నాకు తెలియదు, అది ఏదో అయిపోయి ఉంటుందిలే, ఉండదు అది. దానికి ఏదో ఒక అద్దం ఉండేది, దానికి ఏ ఉండేది, దాని ముందు నిలబడి మాట్లాడుకుంటూ ఉండేవాడిని. సో అలా చిన్న పునాది చిన్నగా మొదలుపెట్టింది. నాలో ఎంత అగ్నిపర్వతం ఉందరా నాయన అని తర్వాత అర్థమైంది. పైకి కనబడదు, చాలా ఉంది మన లోపల డెప్త్. అదంతా బయటకు వస్తే చాలామందిని ఏదో మనుష్యులను పట్టు జాలరిగా చేస్తానన్నాడు దేవుడు. మనుష్యులను పట్టు జాలరిగా చేస్తా, ఆ వల వదిలేసి వచ్చే అన్నాడు. నువ్వు ఆ వల వదిలే, నువ్వు వాడాల్సిన వాళ్ళు అది కాదురా నాయన, నీకు ఇంకో వల ఉందో సిద్ధం చేశా, నువ్వు అది వదిలేసి వచ్చేయి, మీరు వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. సో మనకున్న సామర్థ్యాన్ని దేవుని పనులు ఏం చేయాలి? వాడాలి. నీకున్న టాలెంట్ ఏంటి, నీకున్న సామర్థ్యం ఏంటి, నీ దగ్గర ఉన్న వనరులు ఏంటి, నీకున్న ఆధిక్యత ఏంటి, వాటిని ఏం చేయాలి? నువ్వు ఉపయోగించు. అలా కప్పెట్టేస్తానంటే అలా కుదురుతుంది. అవి నేను ఏం చేయనండి, నాకు వద్దండి బాబు ఇది అంటావా? ఎందుకు వద్దు? దేనికి భయపడాలి? లోకంలో వ్యర్థమైన విషయాలు సిగ్గు లేకుండా చేస్తున్నారు, చూస్తున్నారా? రోడ్ల మీదకి వచ్చి వ్యర్థమైనవి, పనికిరాని వాటికి సిగ్గుపడట్లేదు అవిశ్వాసులు. కానీ ఒక విశ్వాసిగా ప్రయోజనకరమైన దానికి సిగ్గుపడితే ఎలా? సిగ్గుపడాల్సిన పని లేదు. నువ్వు ధైర్యంగా దేవుని పనిలో వాడబడాలి, ధైర్యంగా దేవుని పని చేయాలి, ధైర్యంగా ఆయన చిత్తాన్ని జరిగించాలి. చివరిగా ఈ నిర్గమకాండం చూసుకుని ముగించుకుందాం. నిర్గమకాండం 36 పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. చూసారా? ఆజ్ఞాపించిన అంతటి చొప్పున వాళ్ళు ఏం చేశారు? బెసలోలు అహోలియాబు యెహోవా ఎవరి హృదయములలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారిని అందరినీ మోషే పిలిపించాడు. చూసారా? నీ హృదయం నేను ఏం చేయాలి? రేపబడాలి. అరే నువ్వు చేయగలవరా, నీకు ఉంది కదరా ఈ టాలెంట్, ఇంకెందుకు అలా దాచు కూర్చుంటావు, నీ దగ్గర అవకాశం ఉంది కదా, నువ్వు చెయ్యి. కొంతమంది వస్తువులు ఉంటాయి, అరే నాయన ఈ వస్తువు కొన్నాళ్ళు దేవుని పనిలో వాడగలవా, కనీసం సెమినార్లో అయిన ఈ వస్తువు వాడతావా? కుదరదండి, నాకు బయట బేరాలు ఉన్నాయండి అంటాడు ఒకడు. కుదరదండి, నాకు అక్కడ ఏదో ఉందండి అంటాడు ఇంకొకడు. కుదరదండి, నాకు అక్కడ వ్యాపారం సాగట్లేదండి అంటాడు ఒకడు. కుదరదండి, నాకు అక్కడ ఏదో ఉద్యోగం ఉందంటాడు మరొకడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు. కానీ ఫిలిప్పీ పత్రిక 2:21, ఫిలిప్పీ పత్రిక 2:21 చదివారు కదా, చాలాసార్లు చదివారుగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 ఏముంది అక్కడ? అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అన్నాడు పౌలు భక్తుడు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. అరే నాయన ఇలా తగలంటారు ఇంద్రా మీరు? ఆ రోజు ఇశ్రాయేలీలే నయం కదా మీకంటే. మోషే అడగగానే బెసలేలకు సపోర్ట్గా వచ్చి అందరూ వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తెచ్చి అక్కడ పోసేశారు. నీకేంది బాధ? నీకేంది బాధ? ఆయన ఎవరో ఆనపకాయ తోట పెట్టాడంట, మన సంఘ సభ్యుడే. లాస్ట్ ఇయర్ అడిగారట, నాయన ఆనపకాయ తోటే ఉంది కదా నీ దగ్గర, మరి
సెమినార్కి ఏమైనా ఉపయోగపడతాయేమో ఇవ్వచ్చు కదా అని అడిగారట మన సహోదరుడు. ఒకడు అడిగితే అన్నాడట ఆయన, లేదు బాబు మేము ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చేసామన్నాడట. దేనికి ఇచ్చేసాడు? కాంట్రాక్ట్. శుభ్రం ఆనపకాయలు మీదేసి పడుకో, బయట కొనుక్కుంటాం, ఇబ్బంది ఏమీ లేదు. సో అంటే ఏంటి, మనకు అవకాశం ఉన్నా కూడా రే ఇది ప్రభు పరిచయం, పోనీ అవి ఏమైనా మనం తింటామా? అన్నదానానికే కదా, వచ్చిన వాళ్ళందరూ తింటారు కదా, దేవుని పిల్లలు తింటారు కదా, తప్పే ఉంది దానికి? తప్పే ఉంది? నీ బోలెడ సంవత్సరం అంతా నీకు ఆ స్థితి కలుగజేసింది ఎవరు? దేవుడే కదా. అరే 10 మందికి పెడితే తప్పేంటి? పోనీ ఏమైనా లక్షల రూపాయలు అయిపోతే కొన్ని ఆనపకాయలు ఇస్తే ఏమైపోద్ది? అప్పుడే అన్న నువ్వు ఎందుకు అడిగావయ్యా, అలాగ అడక్కు, కొనుక్కుందాంలే అన్న. కొనుక్కుందాం, లేదంటే బయట నుంచి తెప్పిద్దాం. అయినా పిల్లలు చాలామంది ఎవరు పడితే వాళ్ళ ముందుకి వస్తారు, చూసుకుంటారు. అది ఏ పని దేవుని పని అనేది ఆగదు. కానీ నువ్వు మిగిలిపోతావు అలాగా. ఉన్నా కూడా, పరిచర్య చేసే సామర్థ్యం ఉన్నా కూడా చేయకుండా ఆగిపోయిన వాళ్ళ లిస్టులోకి పోతావు. అది నేనైనా నువ్వైనా, మనకు ఇవ్వబడిన ప్రతి అవకాశం దేవుని వల్లనే అనుగ్రహింపబడింది. దాన్ని మంచి పనికి వాడాలి, దాన్ని యథార్థమైన పనికి వాడాలి, 10 మంది మేలు కొరకు వాడాలి. అది ఆయన చిత్తం. ఆయన చిత్తాన్ని జరిగించడానికి నువ్వు నేను కూడా ప్రధాన పాత్రలుగా నిలబడాలి. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది, రాయబడింది ఇందులో. అంతేగాని నాకు అవసరం లేదులే, నేను చూసుకుంటానులే అనుకుంటే అది ఎంత దారుణమైన స్థితి, ఎంత దారుణమైన స్థితి. కుటుంబాల్లో కొంతమంది ఉంటారు, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే తండ్రి మీద పడి తిని, తల్లి మీద పడి తిని, అన్న మీద పడి తిని, చెల్లి మీద పడి తిని, అక్క మీద పడి తిని, తమ్ముడి మీద పడి తిని తింటారు. వీళ్ళ దగ్గర ఉన్నది మాత్రం లోపల దాచేస్తారు. పనికి పని వస్తే వాళ్ళకి ఏమి ఇవ్వరు, వీళ్ళు మాత్రం దాచేసుకుంటారు. కానీ ఉమ్మడి కుటుంబంలో ఉన్నామని చెప్తారు. అది మోసమా కాదా? మోసమా కాదా? మోసం. మీ అమ్మా నాన్న నువ్వు అందరూ కలిసి ఉన్నారంటే మీ నాన్న సంపాదన నువ్వు తింటున్నప్పుడు నీ సంపాదన కూడా ఎవరికి ఇవ్వాలి? మీ నాన్నకి ఇవ్వాలి. మీ అమ్మ సంపాదన నువ్వు తింటున్నప్పుడు కూతురుగా నీ సంపాదన కూడా ఎవరికి ఇవ్వాలి? మీ అమ్మకి ఇవ్వాలి. అది రూల్ అది. కానీ నేను వాళ్ళ మీద పడి తింటా, కానీ వాళ్ళకి మాత్రం ఏమి ఇవ్వను అంటే అది ఎంత దుర్మార్గపు స్వభావము. సంఘాలలో కూడా కొంతమంది ఉంటారు, సంఘానికి వెళతా కానీ నేను మాత్రం దేవుని పనిలో ఉండను, సంఘంలో పాత్రగా వాడబడతా కానీ పరిచర్యలో మాత్రం సహకరించను, నాకున్న సామర్థ్యాన్ని నేను వినియోగించను, కప్పెడతానంటే అది మోసం. అది మోసం. అందుకే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ప్రభు యొక్క పరిచర్యలో మీ సామర్థ్యము కొలది మీరేమవ్వాలి? వాడబడాలని క్రొత్త నిబంధన తిమోతి పత్రికలో స్పష్టంగా వ్రాయించాడు. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు ఆ రోజు ఏం చేశారంటే సమాజం అంతా మోషే ఎదుటి నుంచి వెళ్ళిపోయారంటే చెప్పగానే, ఇలా చెయ్యండి అని చెప్పగానే వెళ్ళిపోయారంట. 35-20 చూడండి, సమాచారం విన్నారు, మోషే గారు మాట్లాడారు, వాళ్ళందరికీ చెప్పారు, ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇలా చెయ్యండి, మనం ఇలా పరిచర్య చేద్దాం, సేవ చేద్దాం అని చెప్పినప్పుడు అందరూ విన్నారు. విని మోషే ఎదుటి నుంచి వెళ్ళిపోయారు. 20 వచనంలో ఉంది చూడండి, ఇశ్రాయేలు సమాజమంతయు మోషే ఎదుటి నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏం చేశారంటే తర్వాత ఎవని హృదయము వాని రేపెను అంటే బోధ విన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బోధను మరలా ధ్యానం చేసుకుంటున్నారు. ఈరోజు నేను ఏం విన్నాను, మోషే గారు ఏం మాట్లాడారు, మోషే గారి ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాడు అన్నీ విన్నారు. వాళ్ళు నన్ను ఖండించారు, గద్దించారు, బుద్ధి చెప్పారు, నాకు నేర్పించారు అన్నీ విన్న తర్వాత వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఎవరి హృదయము వాని రేపెనో, ఉందా లేదా బైబిల్లో చూడండి, ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చారు. ఎవరి హృదయం రేపబడిందో, ఎవరి మనసు ప్రేరేపించిందో వాళ్ళందరూ వచ్చారు. వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు ఫోన్లు చేయాల్సి వస్తుంది. మనం బాబు టైం అయిపోతుందమ్మా మీరు రండమ్మా, బాబు ఈ పని అయిపోతుందమ్మా మీరు రండమ్మా. ఫోన్ చేస్తే కొంతమంది స్విచ్ ఆఫ్ చేసేస్తారట, కొంతమంది అంటారట, కొంత హలో 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 సిగ్నల్ లేదు. సో మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. నువ్వు విత్తు, ఏదైనా విత్తుకో, అదే కోస్తాం, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఒక రకంగా మీకు ఈ అన్ని సిద్ధపాటు సదస్సులు ఇక మీదట మన ప్రత్యేకంగా అడుగుతున్నారు, అన్న సిద్ధపాటు సదస్సు ఎప్పుడు పెడతారన్న. పెడదాం ఆయన, పెడదాం. మీరు అందరూ బహుసిద్ధంగా ఉన్నారుగా. మొన్న అడిగితే ఒక్కటి చేయట్లేదు, శనివారం వస్తారా అంటే కట్టేసుకున్నారు చేతులు ఇలాగా.
ఆ గణరాజు గారు ఉన్నప్పుడు పాపం ఆయన ఇదే పని, ఆ పేర్లన్నీ రాసుకొని ఫోన్లు చేసి వీళ్ళకి బాబు నాయన, బాబు నమస్కారం నాయన, ఎక్కడున్నావు నాయన, ఆన్లో ఉన్నావా ఆఫ్లో ఉన్నావా, ఆయనే పడేవాడు, అన్నీ ఆయనే అడిగేవాడు. ఇప్పుడు ఆయన బాధ్యత ఇంకోటి తీసుకున్నాడు అనుకున్నా, నాడేమో ఇప్పుడు కనపడకుండా పోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. తర్వాత ఇంకొక 2-3 ఉన్నారు, మరి ఆ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు మరి ఎవరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఏంది ఆ ఫోన్లు చేసి అడిగి, బాబు నాయన రా నాయన, నీ పనిది కదా, నీ పనిది కదా, నీ పనిది కదా, సిస్టమ్ ముందు కూర్చొని ప్రింట్లు తీసుకుని వచ్చేవాడు పాపం. అవి అందరికీ జిరాక్స్లు సెట్లు ఇచ్చేసేవాడు ఎవరి పని వాళ్ళకి. ఇదిగో బాబు నీ టీం ఇదిగో, నీ టీం లీడర్ నువ్వు ఇదిగో, నీ టీం లీడర్ నువ్వు ఇదిగో అమ్మా అని ఇచ్చేస్తే అవి పడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళని వెనక నుంచి మళ్ళీ మాట్లాడుకుంటూ మోటివేట్ చేసుకుంటూ వచ్చేవారు. చక్కగా జరిగేది పరిచర్య. సో మరి ఈ సంవత్సరం కూడా అలా జరగాలి, ఏ ఇబ్బంది లేకుండా జరగాలంటే ఆ ఉద్యోగం కూడా వేరే ఒకళ్ళు తీసుకోవాలి. ఆయన వదిలిపోయిన ఉద్యోగం ఎవరొకళ్ళు తీసుకోవాలి. ఇలా చాలామంది పిల్లలు ఉన్నారు, ఎవరి ఉద్యోగం వాళ్ళు చేయాలి. ఇక్కడ చూడండి, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించుకున్నారంట, ఎవని హృదయం వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణ తెచ్చిరి. ఇచ్చే గుణం ఉండాలి. అందుకే మొన్న వారం మాట్లాడుకున్నాక పాట వచ్చిందా, పాట అందరికీ 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను, అయినా సహకారం ఆయనెందుకు అడిగెను. మిగిలినవన్నీ 12 గంపలాయెను, సేవలో సహకారిగా చిన్నవాడు నిలిచెను. సత్క్రియ నేర్పించే పాఠం ఇది సోదరా, ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిరా. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. సో అలాంటి మనసు ఎవరికైతే ఉందో ధన్యకరమైన మనసు అది. నేను నా తండ్రి పనిలో వాడబడాలి అనే మనసు అద్భుతమైన మనసు. వాళ్ళు ఆ ప్రత్యక్ష గుడారపు సేవ కొరకు ఎవని మనసు వారిని ప్రేరేపించిందో, ఎవని హృదయం వారిని రేపిందో, దిస్ ఇస్ ద బైబిల్ రూల్. బలవంతం ఉండదు, ఎవరిని బలవంత పెట్టకూడదు. నీ మనస్సు నిన్ను రేపి నీ సామర్థ్యం ఉంది అని నీకు గుర్తు చేస్తే అది నీ హృదయపూర్వకంగా చేసే అర్పణ అయి ఉండాలి. అలాంటి నిశ్చయత నువ్వు కలిగి ఉండాలి. అది ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే, నాకు ఈ సామర్థ్యం ఉంది, నేను దీన్ని వాడాలి. ఇప్పుడు నాకు ఈ పాటలు రాయగలిగే సామర్థ్యం ఉంది, దేవుడిచ్చాడు. బెసలేలకి జ్ఞానం ఇచ్చినట్టు నాకు జ్ఞానం ఇచ్చాడు. నేను పాటలు రాయగలను, ట్యూన్ చేయగలను. సో దాన్ని రెడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఆలోచింపజేయగలను. ఒకప్పుడు ఖైదీలు కూడా మారారు కదా పాటలు విని, ఖైదీలు మార్పు చెందారు పాటలు విని. సో అదొక పరిచర్య, నేను చేయగలను, నాకు ఆ సామర్థ్యం ఉంది, నేను వాడతాను. కప్పెట్టకూడదు. అర్థమైందా? రైట్. సో ఆ తర్వాత చదువుదాం, ముగించుకుందాం. 22వ వచనం చదివి ముగించుకుందాం. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించనో. మనిషి అన్నాక హృదయం ఉంటుందా ఉండదా? ఎక్కడన్నా ఉందా హృదయం? చెప్పండి, హృదయం ఎక్కడున్నది అనండి. ఎక్కడ ఉందా? ఇక్కడే ఉందా? ఇక్కడే ఉందిగా. ఎవరిది వాళ్ళ దగ్గరే ఉందిగా. ఎక్కడికి పోకపోతే మంచిది, ఎక్కడికైనా పోతేనే ప్రాబ్లం. ఎక్కడ పోలేదుగా. అప్పుడు మీ హృదయం వాక్యం విని ఆ వాక్యానికి కనెక్ట్ అయితే ఎవని హృదయం వానిని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, అండర్లైన్ దట్ వర్డ్, ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రాల కొరకు యెహోవాకు అర్పణ తెచ్చిరి అన్నాడు.
అంటే వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నాయో, అక్కడ నీడ్ ఏముందో, ఆ నీడ్ అక్కడ అవసరం ఏముందో, ఆ అవసరానికి తగినవి వాళ్ళ దగ్గర ఏముందో వాళ్ళు పట్టుకొచ్చారు. అలాగే నువ్వు నీ వృత్తి ఏంటో నాకు తెలీదు, అది దేవుని సేవకు ఉపయోగపడితే ఉపయోగించు. నువ్వు ఏ వృత్తి అయినా పర్లేదు, నువ్వు ఏ పనిలో నిపుణుడవో తెలియదు, అది దేవుని సేవకు ఉపయోగపడద్దా, నువ్వు చెయ్యి. అయ్యా నాకు ఈ సామర్థ్యం ఉంది, నేను ఈ వృత్తిలో ఉన్నాను, నేను ఇది దేవుని పనికి నేను చేయగలను, నేను చేస్తాను. నా దగ్గర ఈ సామర్థ్యం ఉంది, నా దగ్గర లైటింగ్ ఉంది, నా దగ్గర సౌండ్ సిస్టమ్ ఉంది, లేదా నా దగ్గర ఇంకోటి ఏదో ఉంది, నేను దేవుని పనిలో వాడతాను అంటే అది ఎంత బాగుంటుంది. అది ఆ మనసు రావడం కూడా గొప్ప విషయం కదా. చాలామందికి ఆ మనసు రాదు. చాలామందికి నా దగ్గర పలానా వస్తువు ఉంది, దేవుని పనిలో వాడతా. నా దగ్గర ఆటో ఉంది, దేవుని పనిలో వాడతా. నా దగ్గర వ్యాన్ ఉంది, దేవుని పనిలో వాడతా. నా దగ్గర ఈ సామర్థ్యం ఉంది, దేవుని పనిలో వాడతా. ఎంత మంచి మనసు అది. ఒక 6 రోజులు 7 రోజులు దేవుని సేవలో ఉపయోగపడ్డానన్న సంతృప్తి ఉంటుందిగా. ఉంటుందా ఉండదా? ఉంటుంది. నేను ఉన్నాను, నేను ఆల్వేజ్ అవైలబుల్ ఉంటాను, ఎప్పుడైనా కాల్ చేయండి, నేను వస్తాను, ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి, చేస్తానంటే అసలు ఎంత మంచి మనసు అది. స్త్రీలు కానీ పురుషులు కానీ చూడండి, వాళ్ళ మనసు చూడండి. ఇశ్రాయేలు చూడండి, స్త్రీలు కానీ పురుషులు కానీ. 22వ వచనం, ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడు మొక్కరలు, పోగులు, ఉంగరములు, తావళములు, సమస్త విధములైన బంగారు వస్తువులు తెచ్చి బెసలకి ఇచ్చారు. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండనో వాటిని తెచ్చారు. వెండి కానీ ఇత్తడి కానీ ప్రతిష్ఠించిన ప్రతివాడు యెహోవాకు అర్పణ తెచ్చాడు. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవరి యొద్ద ఉండనో వాడు దాన్ని తెచ్చాడు. చూసారా, బంగారం ఉన్నోళ్ళు బంగారం తెచ్చారు, వెండి ఉన్నోళ్ళు వెండి తెచ్చారు, ఇత్తడి ఉన్నోళ్ళు ఇత్తడి తెచ్చారు, వస్త్రాలు ఉన్నోళ్ళు వస్త్రాలు తెచ్చారు, దారాలు ఉన్నోళ్ళు దారాలు తెచ్చారు, కర్రలు ఉన్నోళ్ళు కర్రలు తెచ్చారు. మరియు వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చారు. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపించబడిరో వారందరూ మేక వెంట్రుకలు వడికారు. ప్రధానులు ఏపోదునకు పతకమునకు చెక్కు రత్నములను తైలమునకు పరిమళ ధూపమునకు తైలమును తెచ్చారు. ఇలాగా ఎవని హృదయాలు వారిని ప్రేరేపించే వాళ్ళందరూ వచ్చి కలిసి దేవుని సేవ చేశారు. ఎలా చేశారు దేవుని సేవ? కలిసి చేశారు. ఎవని హృదయం ప్రేరేపించబడిందో వాళ్ళందరూ ఆ సేవలో వాడబడ్డారు. కాబట్టి దేవుని పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, 36వ అధ్యాయము 4-5 వచనాలు కూడా అదే వ్రాయబడింది. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయి పని విడిచి వచ్చి మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, చూసారా, అంత విస్తారంగా వచ్చేసిందంట దేవుని సేవకి. ఇంక చాలు, ఆపేయండి అన్నాడు మోషే. చాలు నాయన, పనికి సరిపడినంత సామాగ్రి మీరు తీసుకొచ్చారు, పనికి సరిపడినంత సేవకుల్ని మీరు తీసుకొచ్చారు. కష్టపడే వాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. జరిగే పరిచర్య ఎలా జరుగుతోంది? ఇప్పుడు ఘనంగా జరుగుతోంది. అది సేవా విధానం. మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనా స్త్రీ అయిన మీదట ఏ అర్పణ తేవద్దని ఆజ్ఞాపించారట. ఎందుకంటే వాళ్ళు తెచ్చిందంతగా అంత మంచి మనస్సుతో తెచ్చారు వాళ్ళు. అది నిజముగా దేవుని పరిచర్య అందరూ బాగుండాలి, అందరూ ఆశీర్వదింపబడాలి, అందరూ మేలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకునే ప్రతివాడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇది నా సామర్థ్యం, నేను చేయగలను అని అనుకున్న ప్రతివాడు తన సామర్థ్యం మేర దేవుని సేవలో కష్టపడాలి. అలాంటి గొప్పదైన అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని మనం పోగొట్టుకుంటాం మంచిది కాదు. మనం పరిచర్య చేద్దాం, ఘనంగా చేద్దాం, అనేక మందికి దీవెనకరంగా చేద్దాం, ప్రభు నామానికి మహిమకరంగా చేద్దాం. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం కొలది నువ్వు పనిచేయి, తప్పించి పోకూడదు. చాలామందికి ఆ లక్షణం ఉంటుంది, దానికి తగిన ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు. అది మంచిది కాదు. సో నీకు ఉన్న పరిధి మేరకు, నీకున్న సామర్థ్యం మేరకు దేవుని సేవలో వాడబడటం ద్వారానే మనం ఆయన ఎదుట ఏం పొందుతాం? మెప్పు పొందుతాం. యేసు ప్రభు తల్లిదండ్రులతో అదే అన్నాడు, నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరుగరా అన్నారు. సో ఆ రీతిగా మీరు అందరూ కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యం మీ హృదయాలలో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దేవుడు ఫలింపజేయునుగాక. ఆమేన్.